Good morning, everyone. All of you able to hear my voice clearly? Good morning, all of you. Good morning, sir. Clear. So very good morning, everyone. So today, in last session, we completed discussing about the opacity HO related concepts, right, in CSS. So today we'll see about the another type of CSS properties. Okay. So next to in CSS, we need to understand about the another properties for related CSS as CSS related display property. You need to know. Next in CSS, what we need to know? We need to know about the display property. For display property, we have different values. We have values as display inline. We have value as display block. And next we have display none. Next we have display flex and the display grid also we have. This grid thing we'll discuss in the grid concept will in a bootstrap లో డిస్కస్ చేస్తాను బట్ రిమైనింగ్ ఫోర్ వాల్యూస్ అనేవి కూడా మీకు డిస్ప్లే ఇన్లైన్ అవ్వచ్చు బ్లాక్ అవ్వచ్చు నన్ను ఫ్లెక్స్ కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ గా సిఎస్ఎస్ లోనే చెప్పుకున్నాం రిమైనింగ్ గ్రిడ్ కాన్సెప్ట్ అనేది bootstrap లో చెప్తాను ఓకే సో వీ హ్యావ్ ఎ డిస్ప్లే ప్రాపర్టీ ఇన్ సిఎస్ఎస్ we have five different values for the display property: display inline, display block, display none, display flex, and display grid. So first we'll see about the display inline. Generally, you guys have an idea about the concepts related to inline and block level content. మనం inline elements ఏంటివి block level elements ఏంటి ఒక ఐడియా ఉందా మీ అందరికి? Everybody Yes, have sir. an idea about that. సో మనం ఏదైనా ఒక వెబ్ పేజ్ లో ఒక కంటెంట్ మనం చూసేటప్పుడు బ్లాక్ లెవెల్లో కోడ్ బిల్డ్ చేసినా ఇన్లైన్ లో బిల్డ్ చేసినా అది బ్లాక్ లెవెల్ అవుట్పుట్ వస్తే అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. మీరు ఎడిటర్ లో బ్లాక్ లెవెల్లో బిల్డ్ చేసినా ఇన్లైన్ లో బిల్డ్ చేసినా అవుట్పుట్ ఇన్లైన్ వస్తుంది ఇన్లైన్ ఎలిమెంట్ అవుతుంది. అది మనకి అప్పటి వరకు ఒక క్లారిటీ ఉంది. సో ఇప్పుడు అదే కంటెంట్ మనం ఎనీ ఒక ఇన్లైన్ ఎలిమెంట్స్ ని బ్లాక్ లెవెల్ గా కన్వర్ట్ చేయాలన్నా ఎనీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ని ఇన్లైన్ కి కన్వర్ట్ చేయాలన్నా సరే మనకి డిస్ప్లే ప్రాపర్టీస్ లో ఉన్న డిస్ప్లే ఇన్లైన్ అండ్ బ్లాక్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సి ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఎ ఫైల్ with a name called display with an extension as .html icon. So write the structure whatever you need. Something like .html. Next, I'm using HTML open close. Next, I'm using head open close. Within head, I just want to mention the title. So title, I take it as display inline first. I would like to display. Generally, ఈ ఇన్లైన్ ఫార్మాట్ మనం డిస్ప్లే చేయడం కోసం ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ తీసుకున్నాం. మీకు HTML లో తెలిసిన బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏమైనా ఎగ్జాంపుల్ గా ఐడియా ఉన్నాయా? Anyone have an idea about the block level elements in HTML? List. For block level, we have Order headings list. అనేవి బెస్ట్ బ్లాక్ Heading. లెవెల్ ఎలిమెంట్స్, పారాగ్రాఫ్స్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, డివిజన్స్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, లిస్ట్ ఐటమ్స్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఇలా మీరు తీసుకునే ప్రతిదీ కూడా మనకి ఏంటి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఎనీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఎగ్జాంపుల్ గా తీసుకోండి. సపోజ్ నేను ఒక ఎలిమెంట్ తీసుకుందాం అని చూస్తున్నాను. వాట్ ఈస్ ద ఎలిమెంట్ నేమ్? ఐ టేకెన్ an element name related to List. లిస్ట్ ఐటమ్. నేను అవి ఆర్డర్డ్ లిస్ట్ లోను స్పెసిఫై చేయలేదు, అన్ఆర్డర్డ్ లిస్ట్ లోను స్పెసిఫై చేయలేదు. జస్ట్ ఏం తీసుకున్నాను, ఒక ఎలిమెంట్ గా ఎల్ఐ అనే ఒక ఎలిమెంట్ ని తీసుకున్నాను. ఈ ఎల్ఐ అనే ఎలిమెంట్ లో మీరు మల్టిపుల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోండి మీ రిక్వైర్మెంట్ దగ్గర. మల్టిపుల్ లిస్ట్ ఐటమ్స్ నే తీసుకోండి. సో నేను సిఎస్ఎస్ నెక్స్ట్ ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ ది bootstrap type of text. నెక్స్ట్ ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ దిస్ ఇన్సైడ్ యాజ్ ఎ జావా స్క్రిప్ట్. సో ఇక్కడ మీరు తీసుకున్న కోడ్ అంతా కూడా బ్లాక్ లెవెల్లో ఉందా ఇన్లైన్ లో ఉందా? ఆల్ దిస్ కోడ్ ఇయర్, ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం బ్లాక్ లెవెల్లో బిల్డ్ చేసాం. బికాస్ ఈ లిస్ట్ ఐటమ్స్ అనేవి మీరు అవుట్పుట్ లో రన్ చేసినా సరే ఎలా వస్తుంది అవుట్పుట్ మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఫార్మేట్ లోనే మనకి వస్తుంది అవుట్పుట్. చెక్ చేయండి, హియర్ యూ సీ మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది చెక్ చేయండి. బ్లాక్ లెవెల్లో ఉందా ఇన్లైన్ లో ఉందా అవుట్పుట్? సీ దిస్ ఎవ్రీబడి. Block level, sir. మనకి బ్లాక్ లెవెల్ ఉంటుంది ఎందుకంటే లిస్ట్ ఐటమ్స్ అన్ని కూడా ఏంటి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ యొక్క అపీరెన్స్ ని నేను ఇన్లైన్ కి కన్వర్ట్ చేద్దామని చెప్పి సో నేను ఒక స్టైల్ కోడ్ బిల్డ్ చేస్తున్నాను. చూడండి, స్టైల్ ట్యాగ్ ఓపెన్ and close. In this, I'm using li element. For this li element, I would like to display appearance as a not a block format. I would like to display format as inline format. అవుట్పుట్ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు బ్లాక్ లెవెల్లో ఉందా ఇన్లైన్ లో ఉందా అపియరెన్స్? సి దిస్ డిఫాల్ట్ నేచర్ ఆ లిస్ట్ ఐటమ్స్ యొక్క నేచర్ ఏంటి మనకి బ్లాక్ లెవెల్లో డిస్ప్లే అవ్వాలి డిఫరెంట్ ఐటమ్స్ గా. బట్ ఇక్కడ మనకి డిఫరెంట్ ఐటమ్స్ లేవు, అది కూడా బ్లాక్ లెవెల్లో లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఆ కోడ్ అంతా కూడా మీకు ఎలా జనరేట్ అయింది? దట్ ఈస్ ఇన్లైన్ లో కనిపిస్తున్న మీకు అవుట్పుట్ అపియరెన్స్ అంతా ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ యూ. మనం తీసుకున్న Yes, కంటెంట్ sir. అనేవి లిస్ట్ ఐటమ్స్ అనేవి ఇన్లైన్ లో డిస్ప్లే అవుతున్నాయి. అంటే మన డిస్ప్లే అపియరెన్స్ చేంజ్ చేస్తున్నాం చూసారా? ఆ డిస్ప్లే అపియరెన్స్ ఎక్కడ చేంజ్ చేస్తున్నాను నేను? వెబ్ పేజ్ లో చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ లిస్ట్ ఐటమ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. మీరు ఏం తీసుకోవచ్చు సపరేట్ గా ఎనీ ఎలిమెంట్స్ తీసుకోవచ్చు. జనరలీ మీరు ఇంకేమైనా బ్లాక్ లో ఎలిమెంట్స్, హెడ్డింగ్స్ అయితే హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్ అయితే పారాగ్రాఫ్స్, డివిజన్స్ అయితే డివిజన్స్. ఇలా డివిజన్ అనేది కూడా మీకు యాక్చువల్లీ ఏ ఎలిమెంట్ అని తెలుసు, ఐడియా ఉందా? డివిజన్ ఈజ్ ఏ బ్లాక్ లెవెల్ ఆర్ ఇన్లైన్ ఎలిమెంట్? డివ్ ఈజ్ ఏ మీరు Block level. ఎడిటర్ లో ఎలా బిల్డ్ చేస్తున్నా అది మనకి ఎలా ఉంటుంది బ్లాక్ లెవెల్లో ఉంటుంది. మీరు ఎడిటర్ లో బ్లాక్ లెవెల్లో బిల్డ్ చేయండి, ఇన్లైన్ లో బిల్డ్ చేయండి, అవుట్పుట్ అంతా కూడా మనకి బ్లాక్ లెవెల్లోనే వస్తుంది. సో ఈ అవుట్పుట్ అంతా బ్లాక్ లెవెల్లో ఉంది. బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను ఇన్లైన్ కి కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాను? డైరెక్ట్ గా div అనే టైప్ సెలెక్టర్ యూస్ చేస్తాను అండ్ ప్రాపర్టీ ఏం యూస్ చేస్తాను? డైరెక్ట్లీ
డిస్ప్లే అనే ప్రాపర్టీ యూస్ చేసి వాల్యూగా నేను ఇన్లైన్ సెట్ చేస్తున్నాను. అవుట్పుట్ చూడండి, ఇప్పుడు మనం తీసుకున్న ఎవ్రీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాస్త ఎలా అయిపోతుంది, ఆ ఎలిమెంట్ అనేది ఇన్లైన్ అపియరెన్స్ రావడం కనిపిస్తుందా? ఇలా ఎనీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ యొక్క అపియరెన్స్ ని ఇన్లైన్ కి కన్వర్ట్ చేయడం కోసం మనం సిఎస్ఎస్ లో యూస్ చేసే ప్రాపర్టీ ఏంటిది? వాట్ ఈస్ అ ప్రాపర్టీ నేమ్? ప్రాపర్టీ యాజ్ Display. డిస్ప్లే ఇన్లైన్. ఇప్పుడు మనం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ని ఇన్లైన్ కి కన్వర్ట్ చేసినప్పుడు ఇన్లైన్ ఎలిమెంట్స్ ని కూడా మనం ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు? ఎనీ ఇన్లైన్ ఎలిమెంట్స్ ని మనం బ్లాక్ లెవెల్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు. అలా బ్లాక్ లెవెల్ కి కన్వర్ట్ చేయాలంటే మనం డిస్ప్లే వాల్యూకి ఎవరిని ప్రొవైడ్ చేయాలి? వాల్యూగా డిస్ప్లే బ్లాక్ అని ఇస్తే ఏమవుతుంది, ఇన్ని ఇన్లైన్ ఎలిమెంట్ కాస్త ఆటోమేటిక్ ఏమవుతుంది, మనకి బ్లాక్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇన్లైన్ ఎలిమెంట్స్? యూ హ్యావ్ అన్ ఐడియా? బేసికల్లీ మీకు ఐడియా ఉందా? హైపర్ లింక్స్ తెలుసా మీ అందరికి? జనరలీ హైపర్ లింక్స్ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ sir. ది హైపర్ లింక్స్? నేను హైపర్ లింక్ ఇస్తున్నాను, సంథింగ్ గూగుల్ అని ఇస్తున్నాను. ఇప్పుడు గూగుల్ కి ఒక హెచ్ రెఫరెన్స్ ఇస్తున్నాను, జనరలీ సంథింగ్ లైక్ // go to సో మనం ఇప్పుడు వెబ్ పాత్ కదా ఇక్కడ ఇవ్వాల్సింది https://www.google.com. ఇప్పుడు ఇలాంటి హైపర్ లింక్ ఇంకొక లింక్ ని క్రియేట్ చేద్దాం, సంథింగ్ రిలేటెడ్ టు అమెజాన్ అని ఇస్తున్నాను, అమెజాన్. నెక్స్ట్ గివ్ ది హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ హియర్, సంథింగ్ యాజ్ https://www.amazon.in is the URL for this Amazon website. ఇంకొక హైపర్ లింక్ కూడా యాడ్ చేద్దాం, LTE అని ఇస్తున్నాను, ఈ LTE వెబ్సైట్ కి రీచ్ అవ్వడం కోసం. సో లైక్ https://www.ltetextsoft.com అనే ఒక లింక్ ఇస్తున్నాను. చెక్ చేయండి, మనం తీసుకున్న లింక్స్ అన్ని కూడా ఇన్లైన్ లో డిస్ప్లే అవుతున్నాయా, బ్లాక్ లెవెల్ లో డిస్ప్లే అవుతున్నాయా? ఇన్ఫర్మేషన్ Inline. ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇన్లైన్ లో ఉంది. బికాస్ మనం ఇక్కడ తీసుకుని ఎలా తీసుకున్నామో లింక్స్ ని అన్ని కూడా బ్లాక్ లెవెల్ లో తీసుకున్నాం, బట్ అవుట్పుట్ ఎలా అపియర్ అవుతుంది మనకి? ఇన్లైన్ కి వస్తుంది. బికాస్ హైపర్ లింక్ అనేది ఎటువంటి ఎలిమెంట్? ఇన్లైన్ ఎలిమెంట్. ఇప్పుడు ఈ ఇన్లైన్ ఎలిమెంట్ ఎలా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను? బ్లాక్ లెవెల్ కి అపియరెన్స్ కి తీసుకొద్దాం అని చెప్పి డైరెక్ట్ గా ఏ అనే టైప్ సెలెక్టర్ యూస్ చేస్తాను, కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్. ఇన్ దిస్ ఐ జస్ట్ యూజింగ్ ఏ ప్రాపర్టీ కాల్డ్ డిస్ప్లే అండ్ వాల్యూ యాస్ ఏం యూజ్ చేయాలి? వాల్యూగా బ్లాక్ యూస్ Block. చేస్తాను. ఆల్రెడీ అది ఇన్లైన్ ఎలిమెంట్ కదా, సో నేను ఇప్పుడు నేను బ్లాక్ లెవెల్ కి కన్వర్ట్ చేస్తాను. సో ఐఎమ్ యూజింగ్ డిస్ప్లే బ్లాక్ అని ఇస్తాను. అవుట్పుట్ వెరిఫై చేయండి, మనం తీసుకున్న ఎలిమెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఆ ఇన్లైన్ ఎలిమెంట్స్ కాస్త అపియరెన్స్ చేంజ్ అవ్వడం కనిపిస్తుందా? ఇలా ఎనీ ఇన్లైన్ ఎలిమెంట్ ని బ్లాక్ లెవెల్ గాను, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ని ఇన్లైన్ గాని కన్వర్ట్ చేయడానికి డిస్ప్లే ఎక్కువ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు హైపర్ లింక్ అనే కాదు కదా, ఎనీ ఇన్లైన్ ఎలిమెంట్ తీసుకోవచ్చా లేదా మనం చెప్పండి ఇక్కడ? జనరలీ మనకి ఇంకొక బెస్ట్ ఇన్లైన్ ఎలిమెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? స్పాన్ ఎలిమెంట్ తెలుసా మీ అందరికి? హ్యావ్ అన్ ఐడియా అబౌట్ స్పాన్ ఎలిమెంట్? Span is a block level element or an inline element? Span is a, tell me. Span Inline. is an inline element. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే స్పాన్ అనేది మీరు ఇక్కడ బ్లాక్ లెవెల్ రాశారు కాబట్టి బ్లాక్ లెవెల్ లో రాదు, ఇన్లైన్ లో వచ్చేస్తుంది అపియరెన్స్. ఇప్పుడు దీన్ని నేను కన్వర్ట్ చేస్తాను చూడండి, బ్లాక్ కి బై యూజింగ్ స్పాన్ టైప్ సెలెక్టర్ ఐఎమ్ యూజింగ్ డిస్ప్లే ప్రాపర్టీ అండ్ వాల్యూ యాస్ డిస్ప్లే బ్లాక్ అని ఇస్తున్నాను. చెక్ చేయండి, ఇప్పుడు మీకు ఆ స్పాన్ ఎలిమెంట్స్ యొక్క అపియరెన్స్ అనేవి ఇన్లైన్ ఫార్మాట్ లో ఉందా లేదంటే బ్లాక్ లెవెల్ ఫార్మాట్ కి వచ్చేస్తున్నాయా? సిరీస్ మనకు ఆ ఫార్మాట్ కాస్త బ్లాక్ లెవెల్ కి రావడం కనిపిస్తుందా? బికాస్ ద రీజన్ మనం అక్కడ డిస్ప్లే అనే ప్రాపర్టీ యూస్ చేసాం, ఆ డిస్ప్లే అనే ప్రాపర్టీకి వాల్యూగా ఎవరిని ప్రొవైడ్ చేసాం? డిస్ప్లే అనే ప్రాపర్టీకి వాల్యూగా Block. ప్రొవైడ్ వాల్యూస్ డిస్ప్లే బ్లాక్ ని సెట్ చేసాం. ఇలా మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎనీ టైప్ ఆఫ్ కంటెంట్ ని ఇన్లైన్ అయితే ఇన్లైన్, బ్లాక్ లెవెల్ అయితే బ్లాక్ లెవెల్ కి కన్వర్ట్ చేయండి. నెక్స్ట్ వీ హావ్ అనదర్ వాల్యూ యాస్ డిస్ప్లే నన్ ఆల్సో. వాట్ ఈస్ ద నెక్స్ట్ వాల్యూ? డిస్ప్లే నన్. సో విల్ సీ హౌ దిస్ డిస్ప్లే నన్ విల్ వర్క్స్. మనం డిస్ప్లే ఇన్లైన్ ఇస్తే ఏమవుతుంది, ఎనీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఇన్లైన్ కి వస్తుంది. అదే మనం డిస్ప్లే బ్లాక్ ఇస్తే ఎనీ ఇన్లైన్ ఎలిమెంట్ ని బ్లాక్ కి కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా? బట్ ఇప్పుడు డిస్ప్లే నన్ అంటే ఏం లేదు, అసలు మనకి వెబ్ పేజ్ లో ఎటువంటి టెక్స్ట్ డిస్ప్లే అవ్వకూడదు, ఎటువంటి ట్యాగ్ తో ఉన్న టెక్స్ట్ కూడా డిస్ప్లే అవ్వకూడదు. ఇక్కడ మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 స్పాన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ 3 స్పాన్ ఎలిమెంట్స్ అనేవి ఇన్లైన్ ఎలిమెంట్స్. యాక్చువల్లీ అది ఇన్లైన్ ఎలిమెంటా బ్లాక్ లెవెల్ ఎలిమెంటా చెక్ చేయదు. మీరు డిస్ప్లే ఇన్లైన్ కనుక డిస్ప్లే నన్ కనుక సెట్ చేస్తే మీకు వెబ్ పేజ్ లో అక్కడ ఏ టెక్స్ట్ కనిపించదు చూడండి. మీకు ఏమైనా 3 స్పాన్ ఎలిమెంట్స్ ఇక్కడ వెబ్ పేజ్ లో డిస్ప్లే అవుతున్నాయా? సీ హియర్, మనం నార్మల్ గా వెబ్ పేజ్ లో ఏదైనా ఒక కంటెంట్ తీసుకుంటే ఆ కంటెంట్ మనకి వెబ్ పేజ్ లో డిస్ప్లే అవుతుందా, డిస్ప్లే అవ్వదా? జనరల్ మనం ఏ కంటెంట్ తీసుకున్నా కంటెంట్ డిస్ప్లే అవుతుంది. బట్ మనకి వెబ్ పేజ్ లో డిస్ప్లే అవ్వకూడదు అంటే ఏం చేస్తాం మనం? దానికి ఆ పర్టికులర్ కంటెంట్ కి డిస్ప్లే అండ్ వాల్యూ యాస్ నన్ తీసుకుంటాం. ఇప్పుడు డిస్ప్లే నన్ అనేది నేను ఇక్కడ ఇన్లైన్ ఎలిమెంట్స్ యూస్ చేశాను కాబట్టి ఇన్లైన్ ఎలిమెంట్స్ కే కాదు, మీరు ఏ ఎలిమెంట్స్ కి కూడా యూస్ చేయొచ్చు డిస్ప్లే నన్ అనేది. టెల్ మీ, యూ కెన్ యూస్ దిస్ ఫర్ ఎనీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ని కూడా మనం ఏం చేయొచ్చు, డిస్ప్లే నన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, డివిజన్ 1 అని ఉంది ఒక ఎలిమెంట్, నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ తీసుకుంటాను డివిజన్ 3 అని. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అనేవి ఏమవుతాయి వెబ్ పేజ్ లో మనకి డెఫినెట్లీ వెబ్ పేజ్ లో షో అవుతాయి. దట్ మీన్స్ డివిజన్ 1, 2, 3 అనేవి బ్లాక్ లెవెల్లోనే ఇన్లైన్ కనిపిస్తున్నాయి, బ్లాక్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇవి కనిపించకుండా ఉండాలి అంటే మనం ఏం చేస్తాం? డైరెక్ట్లీ ఇవి టైప్ సెలెక్ట్ అవుతాం, మనం ప్రాపర్టీస్ బిల్డ్ చేస్తాం. డైరెక్ట్లీ డిస్ప్లే అండ్ వాల్యూస్ నన్ అనే వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా? సేవ్ ది ఫైల్ అండ్ రన్ ది అవుట్పుట్ త్రూ సర్వర్. మీరు అవుట్పుట్ రన్ చేస్తే ఇప్పుడు మీకు కనిపిస్తున్న అవుట్పుట్ అనేది ఏమైనా వెబ్ పేజ్ లో కనిపించట్లేదా? సీ హియర్,
ఏమైనా టెక్స్ట్ కనిపిస్తుందా కనిపించట్లేదు వెబ్ పేజ్ లో. మనకి వెబ్ పేజ్ లో ఎటువంటి టెక్స్ట్ కూడా డిస్ప్లే అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటి? మన వెబ్ పేజ్ లో డిస్ప్లే అనే ప్రాపర్టీ యూస్ చేస్తాం. మన వాల్యూగా ఎవరిని తీసుకున్నాం? మనం వాల్యూగా వి ప్రొవైడెడ్ వాల్యూ యాస్ డిస్ప్లే Display none. నన్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి వెబ్ పేజ్ లో డిఫాల్ట్ గా డిస్ప్లే ప్రాపర్టీ యొక్క డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే బ్లాక్. డిస్ప్లే బ్లాక్ డిస్ప్లే నేను ఎక్కువ యూస్ చేస్తున్నా ప్రాజెక్ట్స్ లో. లైక్ ఇవి ఎలా ఉంటుందంటే లాగిన్ పేజెస్ లో మీకు ఎంటర్ ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ అని ఒక ఫీల్డ్ ఉంటుంది, ఎంటర్ పాస్వర్డ్ కనిపించదు. డిఫాల్ట్ గా పాస్వర్డ్ ఫీల్డ్ డిస్ప్లే రన్ చేస్తారు. ఎప్పుడైతే మీరు ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ ఇవ్వగానే అది వ్యాలిడ్ ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ అయితే కనుక ఏమవుతుందంటే ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ డిస్ప్లే రన్ చేసి మనకి పాస్వర్డ్ ఫీల్డ్ ని డిస్ప్లే బ్లాక్ చేస్తుంటారు. ఈ కాన్సెప్ట్ డిస్ప్లే ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి. జావా స్క్రిప్ట్ లాగిన్ పేజెస్ లో యూజ్ అవుతుంది ఈ డిస్ప్లే ప్రాపర్టీ. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకొక వాల్యూ ఉంది డిస్ప్లేకి. ఫోర్త్ వాల్యూగా ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సిన సిఎస్ఎస్ లో వాట్ ఈస్ ద వాల్యూ నేమ్? వాట్ ఈస్ ద వాల్యూ? డిస్ప్లే ఫ్లెక్స్. ఇప్పుడు ఈ డిస్ప్లే ఫ్లెక్స్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి డివైజెస్ అన్ని కూడా ఒకే సైజ్ తో ఉంటాయా, మల్టిపుల్ సైజెస్ తో ఉంటాయా? కంటెంట్ టెల్ మీ. మనకి అన్ని డివైజెస్ ఒకటే స్క్రీన్ సైజ్ తో ఉన్నాయా, డిఫరెంట్ సైజెస్ ఉంటాయా స్క్రీన్ సైజెస్? Different sizes. సో డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ ఉంటాయి. మన స్క్రీన్ సైజ్ కి తగ్గట్టు మనం తీసుకునే కంటెంట్ అప్లై అవ్వాలి అంటే మనం ఎక్కువ డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేస్తాం కదా. ఓకేనా? ఈ ఫ్లెక్సిబిలిటీ కోసం నార్మల్ కంటెంట్ కాకుండా కొంచెం ఎక్కువ కంటెంట్ తీసుకొని చెప్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో నేను ఒక ప్రైమరీ పేరెంట్ ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తాను. నేను ఎవరిని తీసుకున్నాను? ఒక ప్రైమరీ పేరెంట్ ఎలిమెంట్ ని తీసుకున్నాను. ఆ పేరెంట్ ఎలిమెంట్ ఎవరిని తీసుకున్నాను చూడండి, ఇక్కడ పేరెంట్ ఎలిమెంట్ as div తీసుకున్నాను. div ఈజ్ ఎ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఆర్ ఇన్లైన్ ఎలిమెంట్? div ఈజ్ ఎ Block level elements. div ఈజ్ ఎ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇప్పుడు నేను ఇక్కడ ఐడి దీనికి ఒక పర్టికులర్ వాల్యూగా ప్రొవైడ్ చేస్తున్నాను. ఐడి కంటైనర్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ డివిజన్ లో నేను ఎంత కంటెంట్ అయినా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ డివిజన్ లో అగైన్ నేను ఏం చేస్తానంటే ఇంకొక డివిజన్ తీసుకుంటున్నాను. దీంట్లో ఒక హెడ్డింగ్ తీసుకుంటున్నాను. హెడ్డింగ్ LTE టెక్స్ట్ సాఫ్ట్ అని ఒక టైటిల్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఆ LTE టెక్స్ట్ సాఫ్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి కదా. ఆ డిస్క్రిప్షన్ కోసం ఒక పారాగ్రాఫ్. ఓకే, ఆ పారాగ్రాఫ్ లో కంటెంట్ ని కాపీ చేద్దామని చూస్తున్నాను. కాపీ సమ్ ఇన్ఫర్మేషన్ హియర్, కాపీ అండ్ ఐ యాడెడ్ హియర్. ఓకే, సీ దిస్. ఇప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ నేను మల్టిపుల్ తీసుకుందాం అని చూస్తున్నాను. ఇలాంటివి మల్టిపుల్ తీసుకుందాం. ఓకే, నేను ఇక్కడ మల్టిపుల్ డివిజన్స్ తీసుకున్నాను. సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్. మీరు అవుట్పుట్ రన్ చేస్తే 3 టైప్ ఆఫ్ LTE టెక్స్ట్ సాఫ్ట్ ఉన్న కంటెంట్ మీకు డిస్ప్లే అవడం కనిపిస్తున్నా. అవన్నీ కూడా బ్లాక్ లెవెల్లో ఉన్నాయా, ఇన్లైన్ లో ఉన్నాయా? ఆల్ దీస్ ఆర్ బ్లాక్ లెవెల్. ఎందుకంటే నువ్వు తీసుకున్న హెడ్డింగ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, పారాగ్రాఫ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, డివిజన్స్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇది మనకి డెస్క్టాప్ కదా. దీని మనం స్క్రీన్ కంప్రెస్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది? మనకి మొబైల్ డివైస్ కూడా కంప్రెస్ వస్తుంది. మొబైల్ డివైస్ కి వెళ్తే మొబైల్ డివైస్ తగ్గట్టు, ట్యాబ్ కి వెళ్తే ట్యాబ్ కి తగ్గట్టు కంటెంట్ అనేది అలైన్ అవ్వాలి. అలా అలైన్మెంట్ రావడం కోసం మనం ఏం యూజ్ చేస్తామంటే డిస్ప్లే ఇన్లైన్ యూజ్ చేయడం కన్నా డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేస్తా. చూడండి, ఫర్ దిస్ ఐఎమ్ టేకెన్ ఐడి కంటైనర్. ఐఎమ్ యూజింగ్ కంటైనర్ ఐడి. ఐఎమ్ యూజింగ్ ది ప్రాపర్టీ కాల్డ్ డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేస్తున్నాను. మీరు ఫ్లెక్స్ యూజ్ చేసినప్పుడు ఇన్లైన్ అపియరెన్స్ చూస్తారు చూడండి అవుట్పుట్ ని. మీకు నేను డిస్ప్లే ఫ్లెక్స్ సెట్ చేశాను, అవుట్పుట్ ఎలా కనిపిస్తుంది? సైడ్ బై సైడ్ ఉందా, 1 by 1 ఉందా? టెక్స్ట్ చూడండి, Side by sides. సైడ్ బై సైడ్ వస్తుంది. సార్ ఇలా యాక్చువల్లీ సైడ్ బై సైడ్ రావాలంటే మనం ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కదా, ఇన్లైన్ యూజ్ చేయొచ్చు కదా. అంటే ఇక్కడ మీరు ఇన్లైన్ యూజ్ చేస్తే రెస్పాన్స్ రాదు. చూడండి, సిఫై ఈ కంటెంట్ కి నేను డిస్ప్లే ఇన్లైన్ యూజ్ చేస్తున్నాను. అవుట్పుట్ ఏమైనా చేంజ్ అయిందా? సియర్ మనం డిఫాల్ట్ గా ఎలా అయితే ఉందో అలానే ఉందా ఇన్ఫర్మేషన్? హియర్ యూ సీ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎలా అయితే తీసుకున్నామో అలానే ఉందా, మన ఇన్ఫర్మేషన్ చేంజ్ అయిందా? ఇక్కడ Okay. ఇన్ఫర్మేషన్ అయితే నాకు ఇక్కడ ఏమి నార్మల్ గా ఉంది. డిఫాల్ట్ మీరు తీసుకున్న ఇలా బ్లాక్ లెవెల్లోనే కదా. సో అందుకని చెప్పి ఇన్లైన్ అపియరెన్స్ అనేది నార్మల్ థింగ్ తీసుకుంటాం తప్ప మనం ఫ్లెక్సిబిలిటీ రావాలి అంటే డివైస్ స్క్రీన్ కి తగ్గట్టు కంటెంట్ అడ్జస్ట్ అవ్వాలి అంటే ఆల్వేస్ మనం ఏం చూస్ చేసుకుంటాం? ఆల్వేస్ డిస్ప్లే ఫ్లెక్స్ యూజ్ చేయండి. మీరు డెస్క్టాప్ లో చూస్తే డెస్క్టాప్ తగ్గట్టు, ట్యాబ్ లో చూస్తే ట్యాబ్ కి తగ్గట్టు, ఇలా మీరు ఏ డివైస్ చూస్తే ఆ డివైస్ తగ్గట్టు ఆటోమేటిక్ ఏమైపోతుంది? కంప్రెస్ అవ్వడం కనిపిస్తున్న కంటెంట్ అనేది ఎవ్రీబడి. ఇలా ఫ్లెక్సిబిలిటీ రావడం కోసం ఇక్కడ మనం యూజ్ చేసిన కాన్సెప్ట్ ఏంటో జనరలీ వాట్ ఈస్ ద కాన్సెప్ట్? డిస్ప్లే Flex. ఫ్లెక్స్. ఇవి మీకు ఎక్కడ హెల్ప్ఫుల్ అవుతాయంటే నెక్స్ట్ మనకి రియాక్ట్ లో కొంచెం కంటెంట్ ని ఎక్కువ రౌటింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో రౌటింగ్స్ లో డిస్ప్లే ఫ్లెక్స్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే ఫ్లెక్సిబిలిటీ, మీరు ఏ డివైస్ చూస్తే ఆ డివైస్ తగ్గట్టు కంటెంట్ ని ఆటోమేటిక్ గా కంప్రెస్ చేసేస్తుంది. అలా కంప్రెషన్ కోసం మనం ఎక్కువ ఈ డిస్ప్లే ఫ్లెక్స్ కంటెంట్స్ ని అయితే యూజ్ చేస్తుంటాం. ఓకే, ఆల్ ఆఫ్ యూ. Yes, sir. నెక్స్ట్ డిస్ప్లే గ్రిడ్ ఒక కాన్సెప్ట్ ఉందా, కొంచెం అది మీకు బూట్ స్ట్రాప్ లో చెప్తాను. బట్ ఈ 4 ప్రాపర్టీస్ అనేవి సిఎస్ఎస్ రిలేటెడ్ థింగ్స్ మీరు హ్యాండిల్ చేయడానికి సరిపోతాయి. నెక్స్ట్ వీ హ్యావ్ అనదర్ ప్రాపర్టీ ఇన్ సిఎస్ఎస్. ఈ ఫ్లోట్ అనే కాన్సెప్ట్ చెప్పానా మీకు ఏమైనా?
CSS లో float property? No, sir. No. So in CSS we have a float property. This is also very important. So if you want to generate any information in the web page మనం ఫ్లోట్ చేస్తుంటాం కంటెంట్ ని. అది ఫ్లోట్ చేసేది ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఫ్లోట్ చేయాలో చెప్పడం కోసం మనం ఫ్లోట్ అనే ప్రాపర్టీ యూస్ చేస్తాం. ఆ ఫ్లోట్ వాల్యూకి 2 వాల్యూస్ ఉన్నాయి. ఫ్లోట్ అనే ప్రాపర్టీకి we have 2 values. The 2 values for a float property are float left and float right. సో ఇవి కూడా మనం నెక్స్ట్ చెప్పే కాన్సెప్ట్స్ లో ఇంప్లిమెంట్ చేస్తాను ఈ ఫ్లోట్ థింగ్స్ ని. సో అందుకని క్లియర్ గా ఉంది. సో ఫ్లోట్ విత్ అన్ ఎక్స్టెన్షన్ యాజ్ I taken .html. So write the whatever structure you need. Doctave HTML, HTML open close, head open close. Within head, I just want to mention title. So title as float and is generally. Next after head, I just want to create the body. ఇప్పుడు ఈ బాడీలో నేను ఒక ఎలిమెంట్ తీసుకుంటాను. ఆ ఎలిమెంట్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంటా, ఇన్లైన్ ఎలిమెంటా? div is a Block levels. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఈ డివిజన్ లో నేను ఒక ఎలిమెంట్ తీసుకుంటాను. ఆ ఎలిమెంట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంటా, ఇన్లైన్ ఎలిమెంటా? IMG. Inline, sir. ఇట్స్ అన్ ఇన్లైన్ ఎలిమెంట్. సో నేను బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ లో ఇన్లైన్ ఎలిమెంట్ తీసుకున్నాను. ఇమేజ్ సోర్స్ ఈక్వల్స్ టు సమ్ సోర్స్ ఇవ్వాలి కదా, అసెట్స్ సంథింగ్ రిలేటెడ్ టు CSS పిక్చర్ ఐ గివెన్ హియర్. ఇప్పుడు ఇలాంటి డివిజన్ నేను ఇంకొక డివిజన్ కూడా తీసుకుంటాను. సో ఫస్ట్ పిక్చర్ ఏమో HTML పిక్చర్ ఇద్దాం. HTML.png అని ఇస్తున్నాను. అవుట్పుట్ వెరిఫై చేయండి. కోడ్ రన్ చేస్తే ఇఫ్ రన్ దిస్ కోడ్, సో మీరు అబ్జర్వ్ చేస్తే మనం తీసుకున్న 2 ఇమేజెస్ కూడా ఎగ్జాక్ట్ గా వెబ్ పేజ్ కి ఎక్కడ కనిపిస్తున్నాయి లేఅవుట్ అయినట్టు మీకు జనరలీ One by వన్ బై వన్ కనిపిస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ బై వన్ ఉన్నాయి. అది కూడా లెఫ్ట్ టు ది పేజ్ ఉన్నాయా, రైట్ టు ది పేజ్ ఉన్నాయా? 2 థింగ్స్. left, sir. లెఫ్ట్ టు ది పేజ్ ఉన్నాయి. అంటే నీకు లెఫ్ట్ టు రైట్ కావాలంటే డిఫాల్ట్ థింగ్. నెక్స్ట్ మనకి రైట్ సైడ్ కూడా అలైన్ చేసుకోవచ్చు, మనం ఫ్లోటింగ్ చేసుకోవచ్చు ఇవే కంటెంట్స్ ని. సో నేను ఒక డివిజన్ కి ఒక ఐడి ఇస్తున్నాను. ఐడి ఈక్వల్స్ టు డివిజన్ 1 అని ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. సెకండ్ ఎలిమెంట్ కి ఐడి డివిజన్ 2 అని ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఐడి డివిజన్ కి సమ్ స్టైల్స్ బిల్డ్ చేద్దాం. ఐడి 2 కి సమ్ స్టైల్స్ ఇస్తాను. ID div1 curly brace open close. In this I just want to define a property. So property I take it as float value as, what is the value I taken? Float left అని ఇస్తున్నాను. Next I'm taken ID div2 అని ఇస్తున్నాను. I'm taking a float property and value as right అని ఇస్తున్నాను. ఇప్పుడు చెక్ చేయండి, ఫ్లోటింగ్ కంటెంట్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయా, ప్రీవియస్ వన్ లానే ఉన్నాయా? చెక్ చేయండి. నార్మల్ గా మీరు ఏ కంటెంట్ తీసుకున్నా కంటెంట్ లెఫ్ట్ టు రైట్ ఫ్లోట్ అవుతుంది. బట్ నాకు కంటెంట్ లెఫ్ట్ టు రైట్ వద్దు, రైట్ టు లెఫ్ట్ ఫ్లో అవ్వాలి. ఓకేనా? ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఫ్లోట్ అవ్వాలి, నాకు రైట్ టు లెఫ్ట్ ఫ్లో అవ్వాలి అంటే ఏం చేస్తాను? ఫ్లోట్ రైట్ ఇస్తాను. ఇది మీరు ఎక్సెల్ చూస్తారంటే కొన్ని వెబ్ పేజెస్ మీరు చూసారనుకోండి, ఆ వెబ్ పేజెస్ లో మీకు నావిగేషన్ బార్స్ అనేవి కొన్ని నావిగేషన్ బార్స్ లెఫ్ట్ టు రైట్ కనిపిస్తాయి, కొన్ని నావిగేషన్ బార్స్ రైట్ టు లెఫ్ట్ కనిపిస్తాయి. అబ్జర్వ్ చేస్తారు ఎప్పుడైనా? కొన్ని వెబ్ పేజెస్ చూస్తే మీకు వెబ్ పేజెస్ లో నావిగేషన్ బార్స్ అనేవి ఎప్పుడు కూడా లెఫ్ట్ టు రైట్ ఉండవు. సమ్ టైమ్స్ మనకి రైట్ టు లెఫ్ట్ ఉంటాయి. అలా రైట్ టు లెఫ్ట్ ఉండే కేటగిరీలో మనకి హెల్ప్ఫుల్ అవుతాయి ఈ ఫ్లోట్ థింగ్స్. ఆ పర్టికులర్ థింగ్ అంతా కూడా ఒక పర్టికులర్ డివిజన్ లో ర్యాప్ చేసేసండి. ఆ డివిజన్ కి మీరు ఫ్లోట్ అనే ప్రాపర్టీ తీసుకొని వాల్యూగా మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా ఎవ్రీబడి? ఇవి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు ఒక బిగ్ కాన్సెప్ట్ చెప్తాను. ఈ కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత దాంట్లో యూస్ చేద్దాం ఫ్లోట్ ప్రాపర్టీస్ కానీ డిస్ప్లే ప్రాపర్టీస్ కానీ. ఓకేనా? ఫ్లోట్ అండ్ డిస్ప్లే ఎవ్రీబడి. Yes, sir. నెక్స్ట్ you need to know about next concept in CSS is tables in CSS. We need to know what is the next thing. Tables in CSS we need to understand. Generally tables in HTML అందరికీ ఐడియా ఉన్నాయా ఎవ్రీబడి? మనం అక్కడ టేబుల్ ని స్టైల్ చేయడం కోసం టేబుల్ అంటే అట్రిబ్యూట్స్ యూస్ చేసాం తప్ప CSS యూస్ చేయలేదు. బట్ ఇప్పుడు మనం ఒక టేబుల్ ని HTML క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసిన టేబుల్ కి CSS రిలేటెడ్ స్టైల్స్ ని అయితే అప్లై చేయడానికి ట్రై చేద్దాం. See, I would like to create a file with a name called table with an extension as .html. I taken, write the structure. Doctave HTML open close, head open close. Within head just mention the title. So title as table in CSS. Actually మనం టేబుల్ ఎందుకు యూస్ చేస్తాం? సమ్ యూజర్ డేటాని రిప్రజెంట్ చేయడం కోసమైనా టేబుల్స్ యూస్ చేసేది HTML లో. సిమిలర్ లో ఒక యూజర్ డేటాని రిప్రజెంట్ చేద్దాం, అది మల్టిపుల్ యూజర్స్ రిప్రజెంట్ చేద్దాం. జనరల్లీ టు క్రియేట్ ఎ టేబుల్ వాట్ వి యూస్ టేబుల్ ట్యాగ్. సో ఇన్ దిస్ వీ హావ్ డిఫరెంట్ రోస్ తీసుకున్నాం. యాక్చువల్లీ టీ హెడ్ సెక్షన్, టీ బాడీ సెక్షన్ ఉంటాయి. ఆ టీ హెడ్ టీ బాడీ అనేది కొంచెం డైనమిక్ థింగ్స్ లో యూజ్ చేద్దాం, స్టాటిక్ థింగ్స్ లో. సో జనరల్లీ డైనమిక్ అంటే జావా స్క్రిప్ట్ లో యూజ్ చేయండి. నార్మల్ గా అయితే డైరెక్ట్ గా ఒక టేబుల్ రో తీసుకుని టేబుల్ రో లో ఏం చేయొచ్చు, మనం డిఫరెంట్ టేబుల్ హెడ్డింగ్స్ ని అటాచ్ చేసుకోవచ్చు. సీరియల్ నెంబర్, నెక్స్ట్ ఏం తీసుకోవచ్చు, మనకి ఏవైతే కాలమ్ నేమ్స్ కావాలో ఆ కాలమ్ నేమ్స్ ఏం చేయొచ్చు, మీరు డిఫరెంట్ హెడ్డింగ్స్ ని జనరేట్ చేయండి. ఈమెయిల్, నెక్స్ట్ ఇంకేముంటుంది మనకి టేబుల్ హెడ్డింగ్, వీ నీడ్ సంథింగ్ రిలేటెడ్ టు ఫోన్ నెంబర్ ఐ టేక్ ఇన్ ఇయర్. సో ఇలా నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. ఆ టేబుల్ లో ఒక రో మాత్రమే క్రియేట్ అయింది. ఆ రోలో మనకి ఏమేమి కాలమ్స్ ఉన్నాయి? వాట్ ఆర్ ద కాలమ్స్? సీరియల్ నెంబర్, నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్. ఇది ఒక రోలో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ రోస్ లో అన్నిట్లో ఏముండాలి, నాకు డిఫరెంట్ యూజర్స్ డేటానే కదా.
సో ఇప్పుడు ఆ డేటా మొత్తాన్ని కూడా ఏం చేద్దాం మనం ఇంకొక రో క్రియేట్ చేద్దాం టీఆర్ ట్యాగ్ ఇన్ దిస్ టేక్ టేబుల్ E3D. డేటా యాజ్ సీరియల్ నెంబర్ 1 నెక్స్ట్ యాజ్ టేబుల్ డేటా యాజ్ నేమ్ యాజ్ సంథింగ్ లైక్ జాన్ నెక్స్ట్ I take another table data as something related to john@gmail.com next his mobile number I taken something mobile number at something dummy mobile number I taken ఇప్పుడు ఇంకొక యూజర్ డేటా అనేది నాకు అసైన్ అవుతుంది ఇప్పుడు యూజర్ డేటా అనేది ఒక యూజర్ ఉంటారు కదా మనకి టేబుల్లో ఒక 5 to 6 యూజర్స్ తీసుకుందాం సో మీరేం చేస్తారు మీకు కోడ్ అలవాటు అయ్యేంత వరకు మీరు మల్టిపుల్ వేస్ లో ఏం చేస్తారు కోడ్ ని రిటర్న్ చేయండి కాపీ పేస్ట్ చేయొద్దు మీకు అలవాటు అయ్యేంత వరకు కూడా ఓకే సో నెక్స్ట్ డేటా చేంజ్ చేసి సరిపోతుంది కదా జాన్ నెక్స్ట్ సంథింగ్ రిలేటెడ్ టు రాజ్ నెక్స్ట్ సంథింగ్ మెయిల్ raj@gmail.com ఇలా మీకు ఏవైతే డీటెయిల్స్ కావాలో ఆ డీటెయిల్స్ తోనే మీరు కంటెంట్ అయితే డిజైన్ చేయండి సో మీకు రిలేటెడ్ గా ఎలా కావాలంటే అలా కంటెంట్ ని బిల్డ్ చేసుకోండి నెక్స్ట్ సీరియల్ నెంబర్ 3 నెక్స్ట్ సంథింగ్ రిలేటెడ్ టు రవి సో ఇలా ఏదైతే డీటెయిల్స్ కావాలంటే ఆ డీటెయిల్స్ జనరేట్ చేయండి బట్ దీనికి మనం స్టైల్స్ అప్లై చేద్దాం ఆ స్టైల్స్ అప్లై చేయాలి ఎలా చేద్దాం మనం సిఎస్ఎస్ యూస్ చేసి ఎటువంటి HTML అంటే అట్రిబ్యూట్స్ యూజ్ చేయకుండా సో నెక్స్ట్ 4 నెక్స్ట్ సంథింగ్ రిలేటెడ్ టు డేవిడ్ సంథింగ్ మెయిల్ david@gmail.com next 7788778877 something next some other user 5th user name something related to ram next mobile number something 8877765544 save the file run the output మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ యూజర్స్ డేటా అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుందా ఇప్పుడు ఇది మనం టేబుల్ HTML స్ట్రక్చర్ యూస్ చేసి క్రియేట్ చేసాం బట్ దీనికి ఇప్పుడు ఏమైనా స్టైల్స్ ఏమైనా ఉన్నాయా మనం యాక్చువల్లీ సిఎస్ఎస్ లో ఈ పర్టికులర్ ఎలిమెంట్ కి బోర్డర్ ని అప్లై చేయొచ్చు సిఎస్ఎస్ యూజ్ చేసి HTML అయితే మీకు బోర్డర్ అని అట్రిబ్యూట్ ఉంటుంది డైరెక్ట్ గా టేబుల్ అండ్ ఎలిమెంట్ కి బోర్డర్ అట్రిబ్యూట్ ఇస్తే బోర్డర్ యాడ్ అవుతుంది బట్ ఇప్పుడు నాకు HTML అట్రిబ్యూట్స్ యూస్ చేయకుండా సిఎస్ఎస్ కాన్సెప్ట్ యూస్ చేసి బోర్డర్ ని ఎలా అప్లై చేస్తాం ఈ పర్టికులర్ ఫీల్డ్స్ కి హౌ వీఆర్ ఏబుల్ టు అప్లై బోర్డర్ ఫర్ దీస్ ఎలిమెంట్స్ బోర్డర్ ని అప్లై చేయడానికి మనకి ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా సిఎస్ఎస్ లో టెల్ మీ is there any properties which are available for applying border in CSS any HTML elements కి border ని ఎలా అప్లై చేస్తాం able to hear my voice clearly all of you how to set a Yes, sir. border ని ఎలా డిఫైన్ చేస్తాం CSS లో మనం HTML అయితే టేబుల్ అండ్ ఎలిమెంట్ కి బోర్డర్ అట్రిబ్యూట్ ఇస్తే బోర్డర్ వచ్చేస్తుంది బట్ ఇప్పుడు నేను HTML అట్రిబ్యూట్స్ యూస్ చేయకుండా CSS యూస్ చేసి అప్లై చేద్దాం అనుకుంటున్నాను సో ఎలా తీసుకుంటాం డైరెక్ట్ గా స్టైల్ ట్యాగ్ ఓపెన్ క్లోజ్ ఇప్పుడు దీంట్లో ఏం చేస్తాం మనకి కావాల్సిన స్టైల్ కోడ్ క్రియేట్ చేస్తాం అంటే డైరెక్ట్ గా ఏం చేస్తాను టేబుల్ అనే టైప్ సెలెక్టర్ యూస్ చేస్తాను దీనికి బోర్డర్ అప్లై చేయాలి వాట్ ఈస్ ద షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ టు అప్లై బోర్డర్ ఫర్ ఎనీ HTML ఎలిమెంట్ With style ఫస్ట్ and ఆఫ్ ఆల్ color. బోర్డర్ అనే షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ యూస్ చేసి ప్రాపర్టీ వాల్యూస్ ఏమి ఇస్తారు బోర్డర్ విడ్త్ బోర్డర్ స్టైల్ బోర్డర్ కలర్ ఇస్తారు ఇప్పుడు నాకు ఎవరికి అప్లై అవ్వాలి ఈ బోర్డర్ అనేది టేబుల్ అనే ట్యాగ్ నేమ్ తో ఉన్న కంటెంట్ కి బోర్డర్ అప్లై అవ్వాలి ఇప్పుడు చెక్ చేయండి టేబుల్ కి బోర్డర్ అప్లై అవ్వడం కనిపిస్తుందా మీ అందరికి ఎవ్రీబడి అది టేబుల్ కి మాత్రమే బోర్డర్ సెట్ చేస్తున్నా టేబుల్ హెడ్డింగ్స్ కి అండ్ టేబుల్ డేటా కి కూడా సెట్ చేస్తున్న బోర్డర్ Only table. ఓన్లీ టేబుల్ కే సెట్ చేస్తుంది ఇప్పుడు నాకు టేబుల్ హెడ్డింగ్ కి కావాలి టేబుల్ డేటా కి కావాలి కాబట్టి ఏం చేస్తాను నేను సో అగైన్ టీడీ కూడా కావాలి కాబట్టి నేను డైరెక్ట్ ఇక్కడ టైప్ సెలెక్టర్ యూస్ చేశాను కదా టేబుల్ ఈ టేబుల్ పక్కన నేను ఒక సపరేషన్ ఇచ్చాను చూడండి వాట్ ఈస్ ద సపరేషన్ ఐ గివెన్ ఇంకొక టైప్ సెలెక్టర్ యూస్ చేసినాక నేను కామాతో సపరేట్ చేయడం కనిపిస్తున్నా ఇప్పటివరకు మనం ఎప్పుడు కూడా సింగిల్ సెలెక్టర్ తీసుకున్నామా మల్టిపుల్ సెలెక్టర్స్ ఎట్ ఏ టైం డిఫైన్ చేస్తాం ఎప్పుడైనా మనం సో మనం సింగిల్ సెలెక్టర్ తీసుకున్నాం బట్ సిచువేషన్ బేస్ చేసుకుని మీరు ఏం చేయొచ్చు మల్టిపుల్ సెలెక్టర్స్ ఉన్న ఎలిమెంట్స్ అనేది కూడా సింగిల్ స్టైల్స్ వర్క్ అవ్వాలి ఇక్కడ నేను అన్ని టైప్ సెలెక్టర్ తీసుకున్నాను మీరు అన్ని టైప్ సెలెక్టరే కాదు ఐడి తీసుకోండి క్లాస్ తీసుకోండి అట్రిబ్యూట్ తీసుకోండి ఎన్ని తీసుకుని తీసుకోవచ్చు ఇలా తీసుకుంటే దీన్ని గ్రూప్ సెలెక్టర్ అంటారు వాట్ ఈస్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గ్రూప్ సెలెక్టర్ ఇప్పుడు చెక్ చేయండి మీరు తీసుకున్న టేబుల్ కి టేబుల్ హెడ్డింగ్ కి టేబుల్ డేటా కి కూడా బోర్డర్ అప్లై అవ్వడం కనిపిస్తుంది అందరికి ఆల్ ఆఫ్ యూ అది ఎలా ఉంది బోర్డర్ అనేది టేబుల్ కి ఎగ్జాక్ట్ గా కనిపిస్తుంది టేబుల్ హెడ్డింగ్స్ ఉంది టేబుల్ డేటాకు ఉంది ఇప్పుడు నేను బోర్డర్ అప్లై చేయడం కోసం HTML ప్రాపర్టీ ఏమైనా యూస్ చేశానా CSS స్టైల్స్ యూజ్ చేసాం మనం ఇక్కడ CSS ప్రాపర్టీస్ యూజ్ చేసాం ఎటువంటి HTML అట్రిబ్యూట్ యూజ్ చేయలేదు ఆ బోర్డర్ అనేది మీకు ఎంత థిక్నెస్ తో కావాలంటే అంత థిక్నెస్ వాల్యూ సెట్ చేసుకోండి సమ్ 1 పిక్సెల్ దగ్గర బోర్డర్ కనిపిస్తుంది ఓకేనా బోర్డర్ కలర్ కూడా వచ్చేసింది చూసారా మీరు HTML అయితే బోర్డర్ కలర్ అనే అట్రిబ్యూట్ కూడా యూస్ చేయాలి ఇక్కడ బోర్డర్ కలర్ లేదు డైరెక్ట్ గా బోర్డర్ అనే షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ యూస్ చేస్తే విత్ స్టైల్ కలర్ అన్ని వచ్చేస్తాయి అంటే ఇప్పుడు నాకు అది సెల్ ఫార్మాట్ ఉంది సెల్ ఫార్మాట్ నుంచి రిమూవ్ అవ్వాలి అంటే HTML మీకు ఒక అట్రిబ్యూట్ తెలుసా సెల్ ఫార్మాట్ నుంచి రిమూవ్ అవ్వాలి అంటే HTML మనకు ఒక అట్రిబ్యూట్ ఉంది వాట్ వాస్ అట్రిబ్యూట్ నేమ్ ఎనీబడి రూల్స్ అనే అట్రిబ్యూట్ గుర్తుందా మీ అందరికీ రూల్స్ ఈక్వల్స్ టు రోస్ అండ్ కాలమ్స్ హావ్ అన్ ఐడియా ఎనీబడి రూల్స్ ఈక్వల్స్ టు మీరు రోస్ అండ్ కాలమ్స్ ఇస్తే ఏమవుతుంది మీరు రోస్ ఇస్తే రో వైజ్ గా కాలమ్స్ అని ఇస్తే కాలమ్ వైజ్ గా మీకు ఏమవుతున్నాయి స్టైల్స్ అనేవి
అప్లై అవుతాయి. బట్ ఇప్పుడు నేను అలా తీసేసి సెల్ ఫార్మాట్ కాకుండా నార్మల్ ఫార్మాట్ రావడం కోసం సిఎస్ఎస్ లోనే మనకి డైరెక్ట్ గా సంథింగ్ వీ హ్యావ్ అ ప్రాపర్టీ కాల్డ్ బోర్డర్ హైఫన్ కొలాప్స్ ప్రాపర్టీ. సో వీ హ్యావ్ అ ప్రాపర్టీ కాల్డ్ బోర్డర్ కొలాప్స్ అండ్ గివింగ్ ద వాల్యూస్ కొలాప్స్ అని ఇస్తున్నాను. ఇప్పుడు చెక్ చేయండి, మీకు సెల్ ఫార్మాట్ లో ఉందా, ఒక హారిజంటల్ అండ్ వర్టికల్ లైన్స్ ఫార్మాట్ లో ఉందా కంటెంట్? చెక్ చేయండి. హారిజంటల్ అండ్ వర్టికల్ లైన్స్ ఫార్మాట్ లో కనిపిస్తున్న కంటెంట్ అనేది ఎవ్రీబడి. సో అది Yes, మనం sir. హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్ రూల్స్ అండ్ అట్రిబ్యూట్ ఏం యూజ్ చేయలేదు, డైరెక్ట్ గా సిఎస్ఎస్ ప్రాపర్టీ ఏం యూజ్ చేశాను, బోర్డర్ కొలాప్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేశాను. బోర్డర్ కొలాప్స్ అని యూజ్ చేస్తే ఏమవుతుంది, మనకి బోర్డర్ అనేది కొలాప్స్ అయిపోయి మనకి నార్మల్ హారిజంటల్ అండ్ వర్టికల్ రూల్స్ ఫార్మాట్ లో వస్తుంది. ఇప్పుడు ఇలా వద్దు, నాకు సెల్ ఫార్మాట్ కావాలి అంటే ఆ సెల్ ఫార్మాట్ తోనే కంటిన్యూ అవ్వండి. చెక్ చేయండి. ఇప్పుడు మీరు టేబుల్ కి ఒక బోర్డర్, టేబుల్ హెడ్డింగ్ ఒక బోర్డర్, టేబుల్ డేటాకి ఒక బోర్డర్ అప్లై చేయగలరా? జనరలీ టేబుల్ కి ఒక హెడ్డింగ్ బోర్డర్, టేబుల్ కి హెడ్డింగ్ ఒక బోర్డర్, టేబుల్ డేటాకి కూడా మీరు తీసుకోవచ్చు కదా. మీరు ఇక్కడ సపరేట్ గా తీసుకుంటే మొద్దు టీహెచ్ అనే టైప్ సెలెక్టర్ సపరేట్ యూస్ సపరేట్ కలర్ యాడ్ చేయండి మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు. ఇప్పుడు టేబుల్ హెడ్డింగ్ లో ఉన్న కంటెంట్ కి కలర్ అప్లై అవ్వాలి కాబట్టి టీహెచ్ అనే టైప్ సెలెక్టర్ తీసుకొని కలర్ అప్లై చేస్తున్నాను. ఆ కలర్ ఐ నీడ్ టెక్స్ట్ కలర్ యాజ్ వైట్ కలర్. నాకు టెక్స్ట్ కలర్ ఎలా కావాలి, వైట్ కలర్ కావాలి. అండ్ ఐ నీడ్ ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ సంథింగ్ యాజ్ స్టీల్ కలర్. ఇప్పుడు చెక్ చేయండి, టేబుల్ హెడ్డింగ్స్ కి మాత్రమే కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ కనిపిస్తున్నాయా ఆల్ ఆఫ్ యూ ఎవ్రీబడి? ఇప్పుడు టేబుల్ డేటాకి నీకు కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే ఏం చేస్తాం, టేబుల్ డేటాకి కావాలి అంటే సేమ్ స్టైల్స్ కావాలంటే సిమిలర్ గా టీహెచ్ కామా టీడీ అనేవి, డిఫరెంట్ గా కావాలంటే అగైన్ మీరు టేబుల్ డేటా అనే టైప్ సెలెక్టర్ యూస్ చేసి మీకు ఏవైతే కలర్స్ కావాలో కలర్ తీసుకోండి. కలర్ సంథింగ్ రిలేటెడ్ టు ఐ నీడ్ సమ్ బ్లూ కలర్. ఓకే, టెక్స్ట్ కలర్ బ్లూ, సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు ఏ కలర్ అయితే అసైన్ అవుతుంది అనుకుంటే ఆ కలర్ ని అసైన్ చేసుకోండి. సంథింగ్ ఈ బ్లూ కలర్ అయితే అసైన్ చేస్తాను. ఈ అబ్జర్వ్ చేస్తే మీ పర్టికులర్ టేబుల్ హెడ్డింగ్ కి ఒక కలర్, టేబుల్ బాడీకి ఒక కలర్ కనిపిస్తున్నాయా, టేబుల్ కాలమ్స్ ఒక కంటెంట్, టేబుల్ బాడీ రిలేటెడ్ ఒక కలర్ ఎవ్రీబడి. Yes, sir. ఓకేనా అలా. సో ఇప్పుడు కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏం చేద్దాం, టీల్ కలర్ ది ఒకలానే ఉంది కదా, సంథింగ్ ఎల్లో కలర్ ఇద్దాం. ఓకేనా, క్లియర్. ఇప్పుడు మన నార్మల్ గా చూస్తే ఒక కలర్స్ ఉన్నాయి, నేను హోవర్ చేసినప్పుడు వేరే కలర్ వేరే బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే అచీవ్ చేయగలమా మనం? అది నార్మల్ గా చూస్తే బ్లూ కలర్, ఎల్లో కలర్, సమ్ వైట్ కలర్, సమ్ కలర్ ఉంది. ఈ కలర్ కాకుండా నేను పర్టికులర్ రో మీద హోవర్ చేసినప్పుడు సమ్ కలర్ ని చేంజ్ చేయగలమా, చేంజ్ చేయలేమా? టెల్ మీ. ఆ పర్టికులర్ రో మీద హోవర్ చేసినప్పుడు టెల్ మీ, డైరెక్ట్ గా ఏం చేస్తాం, ఆ పర్టికులర్ టేబుల్ రే మీద డైరెక్ట్ గా యూస్ హెచ్ ఓవర్ అనే టైప్ సెలెక్టర్ యూస్ చేస్తున్నాను. ఆల్రెడీ కలర్ బ్లూ ఉంది, మీకు ఏ కలర్ కావాలంటే కలర్ తీసుకోండి. కలర్ నాకు రెడ్ కలర్ కావాలి, ఈసారి బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు సమ్ అదర్ ఆక్వా కలర్ కావాలి. చెక్ చేయండి, నార్మల్ గా కలర్ ఉంది. ఇప్పుడు టేబుల్ రో మీద హోవర్ చేస్తుంటే కలర్ చేంజ్ అవుతుందా? టీఆర్ ప్రాపర్ గా తీసుకోలేదా, టీఆర్ టీడీ, మీరు టేక్ ఇట్ యాస్ టీడీ. చెక్ చేయండి, పర్టికులర్ ఒక టేబుల్ డేటా మీద హోవర్ చేస్తున్నా మీకు కలర్ చేంజ్ అవ్వడం కనిపిస్తున్నాయా ఆల్ ఆఫ్ యూ ఎవ్రీబడి? Yes, sir. ఇలా మీకు నచ్చిన వేలో మీకు నచ్చినట్టు డిఫరెంట్ వేస్ లో స్టైల్స్ తీసుకోండి. బట్ టేబుల్ అంటే మనకి ఎలా ఉండాలి, యూనిఫామ్ గా ఉండాలి కదా స్టైల్స్. మీరు అప్పుడు ఏం చేస్తారంటే యూనిఫామ్ గా ఉండడం కోసం టేబుల్ హెడ్డింగ్ కి సపరేట్ గా, టేబుల్ డేటాకి సపరేట్ గా కాకుండా డైరెక్ట్ గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టీహెచ్ కాకుండా టేబుల్ రో యూస్ చేయండి. అబ్జర్వ్ చేస్తే అన్ని టేబుల్ రోస్ ఒకే కలర్ ఒకే బ్యాక్గ్రౌండ్ కలర్ తో కనిపిస్తున్నాయా? చెక్ చేయండి, అన్ని టేబుల్ రోస్ ఒకే కలర్ ఒకే బ్యాక్గ్రౌండ్ కలర్ తో. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఆ రో మీద హోవర్ చేస్తాను నాకు ఏమవ్వాలి, సపరేట్ కలర్ రావాలంటే ఏం చేస్తాం, డైరెక్ట్ గా టేబుల్ రో కాలన్ హెచ్ ఓవర్ కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్. ఇప్పుడు టెక్స్ట్ కలర్ వైట్ ఉంది, సమ్ అదర్ కలర్ ఇద్దాం అనుకున్నాను, టెక్స్ట్ కలర్ బ్లూ కావాలి, నెక్స్ట్ సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇలా మీకు నచ్చిన వేలోనే మీరు స్టైల్స్ ని అయితే డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు పర్టికులర్ రో మీద హోవర్ చేస్తుంటే మీకు కలర్స్ స్టైల్స్ అనేది చేంజ్ అవ్వడం అబ్జర్వ్ చేస్తున్నారా ఎవ్రీబడి? మీరు పర్టికులర్ టేబుల్ డేటా మీద హోవర్ చేయొచ్చు, పర్టికులర్ టేబుల్ రో మీద హోవర్ చేయొచ్చు. మీరు ఎలా హోవర్ చేస్తే ఆ విధంగా మీకు స్టైల్స్ అనేవి అప్లై అవుతూ ఉంటాయి. ఓకేనా, దిస్ వన్ ఎవ్రీబడి క్లియర్? అండ్ వన్ థింగ్, Yes, sir. ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ సూడో సెలెక్టర్ అనేది హెచ్ ఓవర్ అంటే జనరలీ హెచ్ ఓవర్ మీన్స్ సూడో సెలెక్టర్. ఇలాంటి సూడో సెలెక్టర్ ఇంకోటి కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని రోస్ ఒకే కలర్ లో ఉన్నాయి చూసారా, టోటల్లీ 6 రోస్ ఉన్నాయి టేబుల్ హెడ్డింగ్స్ తో కంపేర్ చేస్తే. ఇప్పుడు 6 రోస్ అన్ని ఒక కలర్ లో ఉన్నాయి, బట్ మనం అలా కాకుండా ఈవెన్ రోస్ అన్ని ఒక కలర్ లో తీసుకోవచ్చు, ఆడ్ రోస్ అన్ని ఒక కలర్ లో సెట్ చేయొచ్చు. అలా రావాలి అంటే డైరెక్ట్ గా టిఆర్ కాలన్, మనం కాలన్ యూస్ చేస్తే అది ఏ టైప్ ఆఫ్ సెలెక్టర్ అవుతుంది, జనరలీ మీరు కాలన్ అని యూస్ చేస్తే డెఫినెట్లీ Pseudo అది selector. సూడో సెలెక్టర్ అవుతుంది. ఆ సెలెక్టర్ లో హెచ్ఓర్ ఒకటి కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏంటి, ఎంత ఐఫెన్ చైల్డ్. ఇప్పుడు ఎంత ఐఫెన్ చైల్డ్ నేను ఒక వాల్యూ ఇస్తున్నాను, ఏమని ఇచ్చాను వాల్యూ, ఈవెన్ అని ఇచ్చాను. అంటే ఇప్పుడు నాకు ఏమవ్వాలి, ఈవెన్ రోస్ అన్ని ఒక కలర్ లో కనిపించాలి. చెక్ చేయండి, నాకు టెక్స్ట్ కలర్ రెడ్ కలర్ లో ఉండాలి, ఈవెంట్ కలర్ ఈవెన్ థింగ్స్ అన్ని కూడా. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమో ఆక్వా కలర్ కనిపించాలి. ఈవెన్ రోస్ అన్ని ఒక కలర్ లో ఉంటాయి, చెక్ చేయండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈవెన్ రోస్ అన్ని ఒక కలర్ లో, ఆడ్ రోస్ అన్ని ఒక కలర్ లో కనిపిస్తాయి ఎవ్రీబడి?
ఈవెన్ రోస్ అనే ఒక కలర్, ఆడ్ రోస్ అనే ఒక కలర్, ఇలా మీరు డిఫరెంట్ కలర్స్ ని డిఫరెంట్ రోస్ కి డిఫరెంట్ కంటెంట్స్ కి అప్లై చేయొచ్చు. దట్స్ యువర్ చాయిస్. ఇప్పుడు మీరు స్టైల్ డిజైన్ చేయడం అనేది మీ చాయిస్ కదా, మీరు ఎలా అయినా డిజైన్ చేయండి. నార్మల్ టేబుల్ డిస్ప్లే చేయడం కన్నా డిఫరెంట్ ఎఫెక్ట్స్ అండ్ స్టైల్స్ యూస్ చేసి అప్లై చేస్తేనే బెటర్ కదా. ఇప్పుడు ఈ టేబుల్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ కాదు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలి. ఏబుల్ టు యాడ్ ది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ టు దిస్ టేబుల్ ఆర్ నాట్? టెల్ మీ. ఈ పర్టికులర్ టేబుల్ కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని అటాచ్ చేయగలమా సిఎస్ఎస్ యూస్ చేసి? HTML అయితే డైరెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ అనే ప్రాపర్టీ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ అనే ప్రాపర్టీ గుర్తుందా మీ అందరికి? బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ ప్రాపర్టీ. ఆ డైరెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ అనే ప్రాపర్టీ యూస్ చేస్తే మీకు ఏమైపోతుంది? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది వెబ్ పేజ్ కి అయితే యాడ్ అయిపోతుంది. ఓకేనా? ఇలా మీ రిక్వైర్మెంట్ రిలేటెడ్ డిఫరెంట్ స్టైల్స్ HTML యూస్ చేసి సిఎస్ఎస్ కంటెంట్ అప్లై చేయండి. ఓకేనా? టేబుల్స్ ఇన్ సిఎస్ఎస్ ఆల్సో ఎవ్రీబడి. Yes, sir. ఓకే, నెక్స్ట్. జనరలీ ఇప్పుడు మనం ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో దీన్ని బేస్ చేసుకున్న ఒక కంటెంట్ డిజైన్ చేద్దాం. సో జస్ట్ వీ విల్ ఏబుల్ టు క్రియేట్ ఏ సింపుల్ నవిగేషన్ బార్ ఇన్ CSS. What we are able to achieve, we are able to create a one simple thing. What is that thing? We are able to create a simple navigation bar. Navigation bar అంటే మీకు జనరలీ ఐడియా ఉందా మీ అందరికి? వాట్ ఈస్ నావిగేషన్ బార్ అనేది? ఎవ్రీవన్ ఆర్ నాట్ have an idea about what is navigation bar in a web page or not? నావిగేషన్ బార్ అనే కాంపోనెంట్ Yes, sir. లేకుండా మీకు ఏ వెబ్ పేజ్ ఏ వెబ్సైట్ కూడా బిల్డ్ అవ్వదు. నావిగేషన్ బార్ ఆర్ కాన్సెప్ట్ లేకుండా ఏ వెబ్ పేజ్ ఉండదు. మీరు ఏ వెబ్సైట్ అయినా తీసుకోండి, ఒక వెబ్ పేజ్ ఆర్ వెబ్సైట్ అయితే చాలదు. ఇప్పుడు అమెజాన్ అనే వెబ్సైట్ మనందరికీ తెలుస్తుంది. ఇక్కడ నావిగేషన్ బార్ లో మీకు కనిపిస్తున్నాయి ఆల్, అమెజాన్ మినీ టీవీ, సెల్, బెస్ట్ సెల్లర్స్, టుడేస్ డీల్, మొబైల్స్, న్యూ రిలీజెస్, ప్రైమ్, కస్టమర్ సర్వీసెస్. ఇవన్నీ ఏంటివి? ఈ పర్టికులర్ అమెజాన్ వెబ్సైట్ రిలేటెడ్ పేజెస్ అన్నమాట. దీన్ని ఈ పేజెస్ ఏమంటాం మనం? నావిగేషన్ బార్ సెక్షన్ అంటాం. ఇది ఎప్పుడు కూడా టాప్ ఆఫ్ ది పేజే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు అటువంటి టైప్ ఆఫ్ నావిగేషన్ బార్ క్రియేట్ చేద్దాం. అంత ఎగ్జాక్ట్ గా కాదు, మనం ఎలాంటి నావిగేషన్ బార్ క్రియేట్ చేద్దాం? సింపుల్ టైప్ ఆఫ్ నావిగేషన్ బార్, అది కూడా మనకి తెలిసిన ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని HTML స్ట్రక్చర్ తో బిల్డ్ చేద్దాం. ఓకేనా? సో ఇది క్లియర్ గా వినండి, దీన్ని బేస్ చేసుకుని టాస్క్ ప్రొవైడ్ చేస్తాను, ట్రై చేద్దరు కానీ. ఓకేనా? I created a file with a name called navbar with .html extension. Write this structure: doc type HTML open close. Next, I'm using head section, head open close. Within head, just mention the title. So title as what I need to take? Title as navbar. Next, after head, I need to write the body. So first step కూడా మనం స్ట్రక్చర్ ని క్రియేట్ చేసుకోవాలా, స్టైల్స్ ని క్రియేట్ చేసుకోవాలా? ఆల్వేస్ ఒక వెబ్ పేజ్ మనం Structure డిజైన్ create. చేస్తున్నామంటే ఎప్పుడు కూడా స్ట్రక్చర్ అంటే ఎప్పుడు కూడా మీరు HTML కోడ్ తోనే మూవ్ అవ్వండి. ముందే మీకు స్టైల్స్ ఏవైతే కావాలో స్టైల్స్ మీరు స్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత బిల్డ్ చేయండి తప్ప డైరెక్ట్ గా ఎప్పుడు కూడా స్టైల్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ స్ట్రక్చర్ క్రియేట్ చేద్దాం. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పేజెస్ తో కంటెంట్ కావాలో ఆ పేజెస్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోండి. మినిమం నావిగేషన్ బార్ అంటే ఒక 5 పేజెస్ ఉండే నావిగేషన్ బార్ ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు నాకు నావిగేషన్ బార్ ఏమేమి పేజెస్ తో కావాలో నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. అండ్ ఆ పేజెస్ ని నేను ఏ HTML ఎలిమెంట్ లో డిస్ప్లే చేయాలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీతో ఉండండి. నేను ఒక H1 ఎలిమెంట్ తీసుకున్నాను. H1s అనేవి యాక్చువల్లీ ఎందుకు యూజ్ అవుతాయి? H1s అనేవి ఎందుకు యూజ్ అవుతాయి? Heading, sir. హెడ్డింగ్స్. Headings. నేను హెడ్డింగ్స్ లోనే చూపిద్దాం అనుకుంటున్నాను, బట్ అవి నావిగేషన్ బార్ లో కావాలి. అందుకని చెప్పి ఆ నావిగేషన్ బార్ అంటే పేజెస్ అన్ని కూడా నేను ఎక్కడ తీసుకుందామని చూస్తున్నాను? హెడ్డింగ్స్ లో తీసుకున్నాను. మీరు హెడ్డింగ్సే కాదు, పారాగ్రాఫ్ లో తీసుకో, డివిజన్ లో తీసుకో, బోల్డ్ ఎలిమెంట్ లో తీసుకోండి. మీ రిక్వైర్మెంట్ మీకు నచ్చిన HTML ఎలిమెంట్ లో చూపించండి. అగైన్ H1 అంటే అగైన్ కాంటాక్ట్ అని ఒక టెక్స్ట్ తీసుకున్నాను. అవుట్పుట్ చెక్ చేయండి. మనం ఎలా రన్ చేస్తే దిస్ ఇస్ ద న్యూ ఫైల్ ను రన్ ది అవుట్పుట్ త్రూ సర్వర్ తో రన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు నావిగేషన్ బార్ మనకి కావాల్సిన పేజెస్ అన్ని వచ్చేస్తాయి. చూడండి, హోమ్, అబౌట్, సర్వీసెస్, బ్లాగ్, కాంటాక్ట్ అనేవి ఇవి ఓన్లీ టెక్స్ట్ ఫార్మేట్ లోనే ఉన్నాయా లేదంటే ఇంటరాక్టివ్ ఫీల్డ్స్ లాగా ఉన్నాయా? సీ దిస్. ఈ టెక్స్ట్ అనేవి మనకి ఎలా ఉన్నాయి? నార్మల్ ప్లెయిన్ టెక్స్ట్ లానే కనిపిస్తున్నాయా మీకు? బట్ ఇక్కడ మీరు చూడండి, ఆ పర్టికులర్ టెక్స్ట్ మీద మీరు మూవ్ చేస్తే పాయింటర్ సింబల్ కనిపిస్తుందా మీకు? ఆల్ ఆఫ్ యూ, పాయింటర్ సింబల్. ఎవ్రీబడి ఏబుల్ టు సీ ది పాయింట్ సింబల్ హియర్. బట్ ఇక్కడ నువ్వు ఈ పర్టికులర్ టెక్స్ట్ మీద హోల్డ్ చేయి, Sir. నార్మల్ ఎడిట్ సింబల్, నార్మల్ కర్సర్ సింబల్ వస్తుంది. బట్ పాయింటర్ కర్సర్ కి నువ్వు కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ పర్టికులర్ కంటెంట్ మనం క్లిక్ చేయగలగాలి. మనం క్లిక్ చేయాలంటే ఈ పర్టికులర్ కంటెంట్స్ ని ఎవరికి ఇన్సైడ్ ర్యాప్ చేస్తే సరిపోతుంది? ఈ థింగ్స్ ని Anchor tags. యాంకర్ ట్యాగ్స్. సో ఇలా మనం 1 by 1 స్టెప్ బై స్టెప్ వెళ్దాం. నేను ఒక యాంకర్ ట్యాగ్ క్రియేట్ చేస్తున్నాను. ఈ యాంకర్ ట్యాగ్ ఇన్సైడ్ ఆ హెడ్డింగ్ తీసుకున్నాను. ఈ యాంకర్ ట్యాగ్ ఏమి ఇస్తాం? హెచ్ రెఫరెన్స్ అయినా. ఈ హెచ్ రెఫరెన్స్ కి నువ్వు రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి రిఫరెన్స్ ఇది కానీ. బట్ రిఫరెన్స్ ఇవ్వడం కోసం హోమ్ అనే పేజ్ ఏమైనా రెడీ చేసాం మనం ఇక్కడ? హోమ్ పేజ్. వి రెడీడ్ ఎనీ హోమ్ పేజ్ ఆర్ నాట్? టెల్ మీ. మనం ఏమైనా హోమ్ పేజ్ No, కానీ, sir. అబౌట్ పేజ్ కానీ, సర్వీసెస్ పేజ్ కానీ రెడీ చేయలేదు కదా. మీరు పేజెస్ రెడీ చేస్తే ఏమి ఇస్తారు? యాక్చువల్లీ అక్కడ వెబ్ పాత్, ఫైల్ పాత్ ఇస్తారు కదా. యాక్చువల్లీ మీరు పేజ్ రెడీ చేస్తే
యాక్చువల్లీ మీరు ఏమి ఇస్తారు, ఫిజికల్ పాత్ ఇచ్చేస్తారు. నాకు ఇంకా అది ఫిజికల్ పాత్ ఇంకా డిజైన్ అవ్వలేదు, జస్ట్ నావిగేషన్ బార్ క్రియేట్ చేస్తున్నాను. బట్ అది లింక్ లో ఉండాలి, లింక్ క్లిక్ చేస్తే అనదర్ పేజ్ వెళ్ళకుండా ఉండాలంటే ఈ హెచ్ రిఫరెన్స్ కి ఒక డమ్మీగా ఒక వాల్యూ ఇచ్చాను. వాట్ ఈస్ దట్ వాల్యూ? హ్యాష్ ఇచ్చాను. Hash. హ్యాష్ అనేది రికమెండెడ్ థింగ్ కాదు యాక్చువల్లీ, బట్ మీకు ఇంకా ప్రోగ్రామింగ్ తెలియదు కాబట్టి హ్యాష్ ఇచ్చాను. మీకు ప్రోగ్రామింగ్ తెలిస్తే ఒక ఆపరేటర్ ఇచ్చేవాడిని అక్కడ. సో అందుకని చెప్పి మీరు ఇంకా పేజ్ డిజైన్ అవ్వలేదు, బట్ అది లింక్ లా ఉండాలి, క్లిక్ చేస్తే ఏ పేజ్ వెళ్ళకూడదు కాబట్టి నువ్వేమి ఇచ్చావు, హ్యాష్ అనే వాల్యూ ఇచ్చావు. బట్ హ్యాష్ ఈజ్ నాట్ ఎ రికమెండెడ్ థింగ్, ఎందుకంటే ఈ హ్యాష్ ఎప్పుడు కూడా యూఆర్ఎల్ లో ఒక రిటర్న్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అందుకని చెప్పి హ్యాష్ ఎవరు డెవలపర్స్ దానికంటే దాని ప్లేస్ ఒక ఆపరేటర్ ఇచ్చేస్తారు స్పెసిఫిక్ గా. ఆపరేటర్ ఇచ్చేసినప్పుడు మన ఆపరేటర్ ఫైల్ పాత్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇంకా నాకు ఫైల్ డిజైన్ అవ్వదు కాబట్టి హ్యాష్ ఇచ్చాను. అప్పుడు అవుట్పుట్ చెక్ చేయండి, అవి లింక్స్ లా కన్వర్ట్ అయినాయి. బట్ నేను పాయింటర్ సింబల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, మూవ్ చేస్తే పాయింటర్ సింబల్ వస్తుందా, నార్మల్ కర్సర్ సింబల్ వస్తుందా? కర్సర్ సింబల్ చూసారా, పాయింటర్ కి చేంజ్ అయింది అంటే వీటిని క్లిక్ చేయగలరు. అండ్ ఇప్పుడు ఎవ్రీ కంటెంట్ ఉంది కదా, ఇండివిజువల్ గా ఉంది కదా ఎవ్రీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇండివిజువల్ గా ఉన్న ఎవ్రీ కంటెంట్ ని కూడా నేను ఒక పర్టికులర్ పేరెంట్ ఎలిమెంట్ లో తీసుకుంటాను. వాట్ ఈస్ దట్ పేరెంట్ ఎలిమెంట్? ఎవ్రీ ఇండివిజువల్ కంటెంట్ ని ఒక సపరేట్ పేరెంట్ ఎలిమెంట్ లో తీసుకుందామని చూస్తున్నాను. వాట్ ఈస్ దట్ సపరేట్ పేరెంట్ ఎలిమెంట్? డివిజన్. ఎందుకంటే సపరేట్ గా యూనిక్ వేలో ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క వేలో కంటెంట్ ని డిఫైన్ చేద్దామని చెప్పి వాటిని ఒక పేరెంట్ ఎలిమెంట్ లో ర్యాప్ చేసుకుంటున్నాను, మీ ఇష్టం. ఇలా మీరు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ వెళ్తే తప్ప మీకు ప్రాపర్ కంటెంట్ అనేది బిల్ట్ అవ్వదు. ఓకేనా? ఎప్పుడు కూడా ఇలా మీకు ఏం ప్రొసీడింగ్స్ కావాలి ఆ ప్రొసీడింగ్స్ తీసుకోండి. ఇప్పుడు నేను హెడ్డింగ్స్ ఎందుకు చూస్తున్నాను, నా రిక్వైర్మెంట్ దగ్గర వాటిని కొంచెం బిగ్ గా చూపిద్దాం అనుకుంటున్నాను. అవి కూడా నాకు లింక్ క్లిక్ చేస్తే క్లికబుల్ థింగ్స్ అవ్వాలి కాబట్టి లింక్స్ సెట్ చేసాం. ఆ లింక్స్ అన్నింటినీ కూడా ఎవరికి ఇన్సైడ్ ర్యాప్ చేస్తున్నాను నేను, మళ్ళీ డివిజన్స్ కి ఇన్సైడ్ ర్యాప్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఈ డివిజన్స్ తో మనకి స్ట్రక్చర్ వచ్చింది. డివిజన్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అలానే ఉంది. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అన్నిటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డర్ సెట్ చేయాలి. నాకు మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎవ్రీ డివిజన్ కి I just define an attribute called, what is the attribute name I define for every division? ఎఫెక్ట్స్. క్లాస్ అని ఇచ్చాను. క్లాస్ అనే అట్రిబ్యూట్ ఇచ్చాను. క్లాస్ అనే అట్రిబ్యూట్ ఏ సిచ్యువేషన్ లో యూస్ చేస్తాం? యూనిక్ వేలో స్టైల్స్ అప్లై చేయడానికి, సిమిలర్ వేలో స్టైల్స్ అప్లై చేయడానికి యూస్ చేస్తాం ఆ క్లాస్. సిమిలర్ వేలో. సిమిలర్ వేలో అన్ని ఎలిమెంట్స్ కి ఒకే వేలో స్టైల్స్ అప్లై చేయడం కోసం యూస్ చేస్తాం. నాకు కావాల్సిన స్ట్రక్చర్ వచ్చింది, ఇప్పుడు దానికి స్టైల్స్ అప్లై చేద్దాం. చూడండి, స్టైల్ ట్యాగ్ ఓపెన్ క్లోజ్. ఇప్పుడు దానికి ఏం చేస్తాం, క్లాస్ సెలెక్టర్ ని ఎలా రిఫర్ చేస్తాం మనం CSS లో? క్లాస్ సెలెక్టర్ వాజ్ రిఫర్డ్ బై డాట్ ఆపరేటర్ తో ఆ క్లాస్ కి అసైన్ చేసిన వాల్యూని. ఓకే, ఇప్పుడు కర్లీ బ్రేస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డర్ చెప్పండి. ఎవ్రీ డివిజన్ క్లాస్ ఎఫెక్ట్స్ ఉన్న ఎవ్రీ కంటెంట్ కి బోర్డర్ అప్లై అవ్వాలి. సో బోర్డర్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. సో బోర్డర్ ఒక 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ కలర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎవ్రీ ఎలిమెంట్ కి ఏమవుతుంది, 2 పిక్సెల్ బోర్డర్ విత్, అది కూడా సాలిడ్ స్టైల్ అండ్ బ్యాక్గ్రౌండ్ బోర్డర్ కలర్ రెడ్ ఉంది. ఓకే, ఇలా వచ్చింది నాకు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇదంతా కూడా బ్లాక్ లెవెల్ లో ఉందా, ఇన్ లైన్ లో ఉందా? సిరీస్ ఇన్ఫర్మేషన్ బ్లాక్ లెవెల్స్. ఇది బ్లాక్ లెవెల్ ఉంది. సో నాకు ఇన్లైన్ కన్వర్ట్స్ నాకు ప్రాపర్టీస్ తెలుసు. ఇప్పుడు నేను చేస్తున్నాను, నేను ఏ డివైస్ తీసుకుంటే ఆ డివైస్ తగ్గట్టు ఫ్లెక్సిబిలిటీ కూడా కావాలి. ఓకే, అందుకని చెప్పి నేను ఏం చేస్తాను ఇక్కడ సంథింగ్ డిస్ప్లే ఇన్లైన్ అని యూస్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ యూజింగ్ డిస్ప్లే ఇన్లైన్. నేను డిస్ప్లే ఇన్లైన్ ఎవరికి అప్లై చేస్తావు చూడండి, నువ్వు బోర్డర్ ఎవరికి అప్లై చేస్తావు, డిస్ప్లే ఇన్లైన్ ఎవరికి అప్లై చేస్తావు చెక్ చేయండి. క్లాస్ ఎఫెక్ట్స్ ఎలిమెంట్ కి. క్లాస్ ఎఫెక్ట్స్ ఎలిమెంట్ అంటే డివిజన్స్ కి అప్లై చేస్తున్నావు స్టైల్స్. మీకు ఇన్లైన్ ఫార్మాట్ కి వచ్చింది, బట్ ప్రాపర్ గా కనిపించట్లేదు. చూసారా, అపియరెన్స్ ప్రాపర్ గా లేదు. కంటెంట్ ఇన్లైన్ కి రాలేదు, చూసారా మీరు అబ్జర్వ్ చేస్తే. ఎవ్రీబడి, మనం తీసుకున్న లింక్స్ ఏమైనా ఇన్లైన్ లో కనిపిస్తున్నాయా మీకు ఇక్కడ? దెర్ ఈస్ నథింగ్ హియర్ ఇన్ ఇన్లైన్. సో ఇన్లైన్ యూస్ చేయకపోవట్లేదు. నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, ఫ్లెక్స్ ఇద్దామని చూస్తున్నాను. ఫ్లెక్స్ ఇస్తున్నాను. ఫ్లెక్స్ ఇస్తే ఏమవుద్ది, ఫ్లెక్సిబిలిటీ అంటే మీరు డివైస్ కి తగ్గట్టు ఆ స్క్రీన్ కి తగ్గట్టు కంటెంట్ అడ్జస్ట్ అవుతుంది తప్ప మనకి ఇన్లైన్ కి రాలేదు. ఇక్కడ ఇన్లైన్ వర్క్ అవ్వట్లేదు, ఫ్లెక్స్ వర్క్ అవ్వట్లేదు. నేను ఏం చేస్తానంటే ఇది కాకుండా మీకు ఫ్లోట్ అనే ప్రాపర్టీ చెప్పాను. ఫ్లోట్ ప్రాపర్టీకి ఉన్న వాల్యూస్ ఏంటివి మనకి? లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ టు రైట్. ఇప్పుడు నేను ఫ్లోట్ ఏమి ఇస్తున్నా అంటే లెఫ్ట్ ఇస్తున్నా, అంటే లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతాయి చూడండి. కంటెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా మూవ్ అయింది? లెఫ్ట్ టు రైట్ ఉందా, రైట్ టు లెఫ్ట్ ఉందా? కంటెంట్ లెఫ్ట్ టు రైట్ ఉంది. అదే మీరు ఇక్కడ లెఫ్ట్ కాకుండా రైట్ ఇచ్చారనుకోండి, ఫ్లోట్ కి రైట్ టు లెఫ్ట్ చూస్తారు చూడండి. ఇప్పుడు అవుట్పుట్ రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న టెక్స్ట్. బట్ నాకు ఇలా రైట్ సైడ్ నుంచి వద్దు, లెఫ్ట్ సైడ్ నుంచే కావాలి కాబట్టి నేను ఇస్తాను ఇక్కడ వాల్యూ ఫ్లోట్ లెఫ్ట్ అని ఇస్తున్నాను. అవుట్పుట్ చూడండి. ఓకే, ఇప్పుడు నావిగేషన్ బార్ అంటే హారిజంటల్ గా నా వెబ్ పేజ్ మొత్తం ఉండాలి కదా. కాబట్టి హారిజంటల్ గా ఆక్యుపై చేయించాలంటే డివిజన్స్ కి మనం స్ప్రెడ్ చేయాలి. హారిజంటల్ గా స్ప్రెడ్ చేయాలంటే విడ్త్ యూస్ చేయాలా, హైట్ యూస్ చేయాలా? హారిజంటల్ గా స్ప్రెడ్ చేయాలి అంటే విడ్త్. సో నేను ఏం చేస్తాను, ఈ పర్టికులర్ డివిజన్ కి విడ్త్ డిఫైన్ చేస్తాను. ఇప్పుడు విడ్త్ డిఫైన్ చేస్తాను. టోటల్ విడ్త్ 100% అనుకుంటే ఎన్ని డివిజన్స్ ఉన్నాయి నా దగ్గర? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి 5 ఎలిమెంట్స్ కి యూనిఫామ్ గా అప్లై అవ్వాలంటే 100% లో 5 ఎలిమెంట్స్ అప్లై అవ్వాలంటే ఎవ్రీ ఎలిమెంట్ కి ఎంత సెట్ చేయాలి మనం?
5 ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 ఎలిమెంట్స్ ని 100% ఆక్యుపై చేయించాలి. అంటే ఎంత ఇవ్వాలి మనం? 20%. 20% సెట్ చేయండి. సిహె 20% ఇస్తున్నాను. 20% ఇస్తే ఎగ్జాక్ట్ గా సెట్ అయిందా? ఇంకొక న్యూ లైన్ కి మనం మూవ్ అయిందా? ఇంకొక న్యూ లైన్ కి వచ్చేసింది చూసారా? రీజన్ ఏంటంటే మనం తీసుకున్న టెక్స్ట్ చూడండి, ఒక్కొక్క డివిజన్ లో ఒక్కొక్క సైజ్ తో ఉంది టెక్స్ట్. ఒక టెక్స్ట్ ఏమో 4 లెటర్స్ ఉంది, ఇంకోటి 5 లెటర్స్, ఇంకొకటి 7 4 లెటర్స్ ఉంది కదా. దీన్ని కొంచెం మాడిఫై చేయడం కోసం 20% కూడా కొంచెం తక్కువ ఇద్దాం. 18% ఇస్తున్నాను. 18% ఇస్తే ఓకేనా? బట్ కొంచెం రైట్ సైడ్ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ని ఫిల్ చేయడం కోసం 19 ఇద్దాం. 19%. ఇంకా కొంచెం గ్యాప్ ఉంది. 19.5 ఇద్దాం. సో 20% ఇస్తే ఎక్కువైపోతుంది. 19.5 ఇచ్చాను. కొంచెం ఎగ్జాక్ట్ గా సెట్ అయిందా లుక్స్ వైజ్ గా? చూడండి, ఆల్ ఆఫ్ యూ సెట్ అయింది. అండ్ Yes, ఇప్పుడు టెక్స్ట్ అనేది ఆ పర్టికులర్ డివిజన్ కి ఎగ్జాక్ట్ గా అలైన్మెంట్ ఎలా ఉంది? ఆ పర్టికులర్ డివిజన్ కి అలైన్మెంట్ Inlines. లెఫ్ట్ లో ఉంది. అలైన్మెంట్ ఎలా ఉందో పర్టికులర్ డివిజన్ చూడండి, లెఫ్ట్ లో ఉంది. ఇప్పుడు అలైన్మెంట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చా? జస్ట్ బై యూజింగ్ ప్రాపర్టీ కాల్డ్ టెక్స్ట్ అలైన్ సెంటర్. ఎగ్జాక్ట్ గా సెంటర్ ఆఫ్ ది డివిజన్ కి వచ్చింది చూసారా టెక్స్ట్. అండ్ ఇప్పుడు ఆ టెక్స్ట్ బ్లూ కలర్ తో ఉంది, అండర్ లైన్ ఉంది. నాకు ఈ కలర్ అనేది అండర్ లైన్ అనేది రిమూవ్ అవ్వాలి. యాక్చువల్లీ కలర్ అండర్ లైన్ అనేది ఎవరి వల్ల ప్రొవైడ్ అయింది? డివిజన్ వల్ల ప్రొవైడ్ అయిందా, హైపర్ లింక్ వల్ల ప్రొవైడ్ అయిందా? Hyperlink one. ఇప్పుడు నువ్వు ఇదే ఎఫెక్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ అని నువ్వు డివిజన్ కి అప్లై చేస్తున్నావు కదా. ఇక్కడ టెక్స్ట్ హైఫెన్ డెకరేషన్ అనే ప్రాపర్టీ ఇచ్చి వాల్యూ నన్ అని ఇస్తున్నాను. యాక్చువల్లీ టెక్స్ట్ డెకరేషన్ ఏమి ఉండకూడదు, బట్ ఇంకా అది అండర్ లైన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అప్లై చేసిన ఎఫెక్ట్ ఎందుకు వర్క్ అవ్వలేదు ఈ ప్రాపర్టీ అంటే, నువ్వు టెక్స్ట్ డెకరేషన్ అనేది ఎవరికి సెట్ చేస్తున్నావు? డివిజన్ కి సెట్ చేస్తున్నావు. డివిజన్ వల్ల నీకు అండర్ లైన్ రాలేదు. ఎవరి వల్ల వచ్చింది అండర్ లైన్? హైపర్ లింక్ వల్ల వచ్చింది. కాబట్టి నువ్వు ఏం చేయాలి? ఎవరికి అప్లై చేయాలి స్టైల్స్ అనేవి? హైపర్ లింక్ అప్లై చేయాలి. టెక్స్ట్ Thank you. డెకరేషన్ నన్ను. ఇప్పుడు చెక్ చేయండి, హైపర్ లింక్ నేను టెక్స్ట్ డెకరేషన్ సెట్ చేస్తే హైపర్ లింక్ కి అండర్ లైన్ రిమూవ్ అయింది చూసారా? అండ్ ఇప్పుడు కలర్ అనేది బ్లూ ఉంది, నాకు అదర్ కలర్ కావాలి. ఇప్పుడు కలర్ చేంజ్ చేయాలన్నా సరే ఏం చేయాలి? డివిజన్ కి చేంజ్ చేయాలా కలర్, హైపర్ లింక్ కి చేంజ్ చేయాలా కలర్? Hyperlinks. హైపర్ లింక్. ఇప్పుడు హైపర్ లింక్ కి కలర్ రెడ్ అని ఇస్తున్నాను. చెక్ చేయండి, ఇప్పుడు నాకు రెడ్ కలర్ తో టెక్స్ట్ ఉంటుంది చూసారా? టెక్స్ట్ కలర్ బ్లూ నుంచి రెడ్ కి కన్వర్ట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి. డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నీకు హైపర్ లింక్ వల్ల వచ్చినా డివిజన్ వల్ల వస్తున్నా? ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ Divisions. డివిజన్ వల్ల వస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు బ్యాక్గ్రౌండ్ కలర్ హైపర్ లింక్ సెట్ చేస్తే హైపర్ లింక్ వరకే కనిపిస్తుంది. బట్ ఎంటైర్ కంటెంట్ వరకు నీకు కనిపించాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ నువ్వు ఎవరికి డిఫైన్ చేయాలి? ఆ పర్టికులర్ డివిజన్ కి. మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే తీసుకుంటారో అదేగా మీరు ఎల్లో కలర్ గా తీసుకోండి. ఆ కలరే బ్యాక్గ్రౌండ్ కలరే బార్డర్ కలర్ కూడా తీసుకోండి. ఇప్పుడు కనిపిస్తుందా? ఎల్లో కలర్ బోర్డర్ అండ్ బ్యాక్గ్రౌండ్ తో రెడ్ కలర్ టెక్స్ట్ ఎవ్రీబడి. అండ్ ఇప్పుడు నేను మూవ్ చేసినప్పుడు సమ్ అదర్ ఎఫెక్ట్స్ మీరు చూపించగలరా? మూవ్ చేసినప్పుడు సమ్ అదర్ ఎఫెక్ట్స్ హైపర్ లింక్ మీద మూవ్ చేసినప్పుడు స్టైల్స్ చేంజ్ చేయొచ్చా? హెచ్ ఓవర్ అని ఇస్తున్నాను. ఏమని ఇవ్వాలి? ఇప్పుడు మనం ఇక్కడ కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. కలర్ నాకు వైట్ కలర్ కావాలి. సో హైపర్ లింక్ మీద మూవ్ చేస్తే వైట్ కలర్ కావాలి. అదే నాకు డివిజన్ మీద మూవ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేస్తాను, హెచ్ ఓవర్. ఇలా మీకు నచ్చిన వేలో మీరు ఏం చేసుకోవచ్చు. మీకు ఏ కలర్స్ అయితే కావాలో ఆ పర్టికులర్ కలర్స్ ని అయితే యాడ్ చేయండి. ఇప్పుడు మనం ఓన్లీ టెక్స్ట్ మీద మూవ్ చేస్తాం అనుకో, టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవుతుంది. నువ్వు బ్యాక్గ్రౌండ్ మీద చేస్తే బ్యాక్గ్రౌండ్, టెక్స్ట్ మీద మూవ్ చేస్తే టెక్స్ట్. ఓకేనా? కంటెంట్ అనేవి డిఫరెంట్ వేస్ లో స్టైల్స్ అనేవి ఎవరికి ఎలా అప్లై చేస్తున్నాం అనేది ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ ఫోర్త్ స్టైల్ చేంజ్ చేయాలంటే ఏ ప్రాపర్టీ యూస్ చేస్తారు సిఎస్ఎస్ లో? ఐ వాంట్ టు చేంజ్ ద ఫోంట్ స్టైల్. హైపర్ లింక్ యొక్క ఫోంట్ స్టైల్ చేంజ్ చేద్దామని చూస్తున్నాను. ఫోంట్ ఐఫన్ ఫ్యామిలీ అయినా యూస్ చేసేది Family. సంథింగ్ గిల్ స్టాండ్ సంథింగ్ క్యాలిబ్రీస్ టెక్స్ట్ ఉంది. ఇప్పుడు చూసారా ఫోంట్ స్టైల్ కూడా చేంజ్ అయిందా? అంటే మీరు ఎన్ని వేస్ లో అయినా స్టైల్ చేంజ్ చేసుకోండి. మీకు నచ్చిన వేలో బెటర్ యూఐ తోనే కంటెంట్ బిల్డ్ చేసుకోండి ఎప్పుడు కూడా. అండ్ ఇప్పుడు నాకు హైపర్ లింక్ మీద మూవ్ చేసినప్పుడు వేరే ఫోంట్ ఫ్యామిలీ కావాలి. నార్మల్ గా ఒక ఫోంట్ ఫ్యామిలీ ఉంది, నాకు ఇప్పుడు వేరే ఫ్యామిలీ కావాలి. సంథింగ్ రిలేటెడ్ టు సంథింగ్ జార్జియా టైప్ ఆఫ్ టైమ్స్ న్యూ రోమన్ ఫార్మాట్ కావాలి. నార్మల్ గా ఇది ఉంది, మీరు ఓవర్ చేస్తే డిఫరెంట్ ఫార్మాట్ రావడం కనిపిస్తున్న ఫోంట్ స్టైల్ కూడా. నువ్వు ఎఫెక్ట్స్ చూసావా? నువ్వు ఎన్ని వేస్ లో అయినా తీసుకోవచ్చు నీకు నచ్చిన వేలో ఎఫెక్ట్స్ అనేవి. ఓకే, అర్థమవుతుందా? ఇది ఏంటిది? జస్ట్ ఒక సింపుల్ నావిగేషన్ బార్. ఇది డైనమిక్ కాదు, ఎటువంటి యాక్షన్స్ కూడా లేదు. జస్ట్ ఒక సింపుల్ నావిగేషన్ బార్ ని మనకి తెలిసిన కంటెంట్స్ తోనే క్రియేట్ చేయడం అర్థమవుతుందా మీకు ఎవ్రీబడి? ముందు మనకి కావాల్సిన స్ట్రక్చర్ తీసుకొని ఆ స్ట్రక్చర్ కి వన్ బై వన్ స్టైల్ తీసుకోవడం, ఆ స్టైల్స్ అనేవి ఎలా బిల్డ్ చేస్తాం అనేది. ఇదే కాన్సెప్ట్ అంతా మీకు బూట్ స్ట్రాప్ లో రిపీట్ అవుతాయి. బట్ బూట్ స్ట్రాప్ లో ఇంత కోడ్ మనం రాయం. జస్ట్ సింప్లిఫైడ్ గా ఒక 4 to 5 లైన్స్ కోడ్ రాసేస్తే మనకి నావిగేషన్ బార్ వచ్చేస్తుంది. అక్కడ కూడా మనం ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ ఉంటే అక్కడ కూడా మనం ఎటువంటి కోడ్ కూడా రాయం. ఓకేనా? అర్థమైంది ఒక సింపుల్ నావిగేషన్ బార్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది. Yes, sir. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఒక టాస్క్ చేస్తారా? దీన్ని నేను నావిగేషన్ Yes, బార్ sir. అన్నాను. ఇప్పుడు మీరు క్రియేట్ చేసే దాన్ని సబ్ నావిగేషన్ బార్ అంటారు. నాకు మీరు డిజైన్ చేసే కంటెంట్ లో ఇక్కడ సర్వీసెస్ అనే ఫీల్డ్ కనిపిస్తుందా మీకు? సర్వీసెస్ ఫీల్డ్. Yes, sir.
ఇప్పుడు ఈ సర్వీసెస్ లో నాకు ఇలా చూపించండి. సర్వీసెస్ దగ్గర మాత్రమే కనిపించాలి. ఇక్కడ ఇలా ఉండాలి. టెక్స్ట్ సర్వీసెస్ 1. నెక్స్ట్ అలానే ఏం కావాలి? నెక్స్ట్ వీ హావ్ సర్వీసెస్ 2. నెక్స్ట్ వీ హావ్ సర్వీసెస్ 3. ఇలా మీకు రిక్వైర్మెంట్ తగ్గట్టు డిఫరెంట్ గా చూపించండి. వీటికి టెక్స్ట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేయండి. ఓవర్ చేసినప్పుడు ఎఫెక్ట్స్ కలర్స్ యాడ్ చేయండి, బోర్డర్స్ యాడ్ చేయండి. బట్ ఎగ్జాక్ట్ గా ఫీల్డ్ ఎవరికి ఇన్సైడ్ ఉండాలి నాకు? ఫర్ హూమ్ ఇన్సైడ్ ఇట్ షుడ్ బి? Services. అబౌట్ కి, హోమ్ కి, బ్లాక్ కి, కాంటాక్ట్ దగ్గర ఉండకూడదు. నాకు ఎగ్జాక్ట్ గా ఎవరి దగ్గర మాత్రమే ఉండాలి? సర్వీసెస్ దగ్గర మాత్రమే ఉండాలి. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ Yes, sir. చేయగలరా టాస్క్? ఇప్పుడు ఇదే టాస్క్ ఇక్కడ మీరు కంప్లీట్ చేస్తారు ఫుల్ గా. నెక్స్ట్ మీకు బూట్ స్ట్రాప్ వస్తుంది, జావా స్క్రిప్ట్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ సర్వీసెస్ ని క్లిక్ చేసినప్పుడు అది చూపించచ్చు. ఇప్పుడు సిఎస్ఎస్ లాంటి క్లిక్ చేసినప్పుడు షో చేయడం మీకు తెలియదు కాబట్టి ఏం చేస్తారు, నార్మల్ గా పేజ్ రన్ చేసినప్పుడు సర్వీసెస్ బాటమ్ లో చూపించండి. నెక్స్ట్ బూట్ స్ట్రాప్ జావా స్క్రిప్ట్ లో సేమ్ టాస్క్ ఉంటుంది, బట్ అక్కడ ఏంటిది, ఈ సర్వీసెస్ క్లిక్ చేసినప్పుడు ఇది చూపించాలి మనం. ఓకేనా ఎవ్రీబడి? Okay, sir. Yes, sir. సో ఇక్కడ వరకు టాస్క్ చేయండి. రిమైనింగ్ థింగ్స్ అనేవి టుమారో చెప్తాను. అండ్ మేబీ మీకు